గాక ఆమెన్. యెషయా గ్రంథములో నుండి 58వ అధ్యాయము 55వ అధ్యాయము 55వ అధ్యాయము 3వ వచనాన్ని నేను చదువుతా ఉన్నాను. జాగ్రత్తగా వినండి. చెవియొగ్గి నా యుద్ధకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృప మీకును చూపిస్తాను. ఇక్కడ కూడి వచ్చిన నీతో, మనతో, లైవ్ లో ఉన్న వారితో ఈ వాక్య మాటలు, ఈ మాటలు ఎంతమంది అయితే వింటున్నారో వారందరినీ దేవుడు ఈ వాక్యము ద్వారా దర్శిస్తూ ఉన్నాడు. చూడండి, ఇక్కడ మనం చదివిన ఈ లేఖనాల్లో మనం చూస్తూ ఉన్న మాటలలో కనబడుతున్న మాట మొట్టమొదట, మీరు చెవియొగ్గి అంట, మీరు చెవియొగ్గి ఏం చేయాలంట? నా యుద్ధకు రండి. అంటే చెవియొగ్గి అని అంటే వినే, అంటే చెవులు పెట్టాలా దేవుని సన్నిధిలో, మనం చెవిని పెట్టాలా, మనం వినాలా, దేవుని వాక్యాన్ని మనం వినాలా. చెవియొగ్గి అంటే విన్నవాడు ఏం చేస్తాడు అని అంటే, చెవియొగ్గి నా యుద్ధకు రండి, నా మాటలు విని నా దగ్గరికి రండి, నా మాటను అంగీకరించి నా దగ్గరికి రండి అని చెప్తా ఉన్నాడు. అంటే ఎవరికి చెప్తా ఉన్నాడు? చూడండి ప్రియులారా, దేవుని మాటల్లో మనం చూస్తాం, లోబడినోళ్ళని ప్రజల వైపు దేవుడు తన చేతులు చాచి దినమెల్లా వారిని ఏం చేస్తున్నాడంట? పిలుస్తూ ఉన్నాడు. ఆయన ఆహ్వానిస్తూ ఉన్నాడు, ఆయన పిలుస్తూ ఉన్నాడు, ఆయన ఇన్విటేషన్ అనేది ఇస్తూ ఉన్నాడు కదా, ఆయన పిలుపు ఇస్తూనే ఉన్నాడు. చూడండి, దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి అని అంటే, మనము నశించిపోవాలని ఆయన చిత్తం కాదు, మనము లోకంలో పడిపోవాలనేది ఆయన ఉద్దేశం కాదు, మనం నష్టపోవాలనేది ఆయన ఉద్దేశం కాదు. ఆయన మన జీవితాలను ఆశీర్వాదకరంగా మార్చుదాం అనుకుంటాడు, దీవెనకరముగా మార్చుదాం అనుకుంటాడు, ఆశీర్వదించాలని, దీవించాలని, బలపరచాలని ఆయన ఆశిస్తూ ఉంటాడు. చూడండి, మనము దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటాం, దేవుని విడిచిపెట్టి మనం తిరుగుతూ ఉంటాం, దేవుని విడిచిపెట్టి మనం ఎటెటో ప్రయాణం చేస్తూ ఉంటాం. కానీ దేవుని యొక్క గొప్ప ఉద్దేశం ఏమిటి అని అంటే, మనము ఆయన దగ్గరికి రావాలి, ఆయన మాటలను మనం చెవియొగ్గాల, ఆయన మాటలను మనం వినాలా. ఇక్కడ స్పష్టంగా చెప్తూ ఉన్న మాట, చెవియొగ్గి నా యుద్ధకు రండి, నా మాట విని నా యుద్ధకు రండి. చూడండి, ఎటు ఉన్నా, ఏ స్థలంలో నువ్వు ఉన్నా, ఏ ప్రాంతంలో నువ్వు ఉన్నా, ఏ స్థితిలో నువ్వు ఉన్నా, దేవుడు చెవియొగ్గి నా మాట విని నా దగ్గరికి, అంటే దేవుడు పిలుస్తున్న ఆ పిలుపు నాకు లోబడి నా దగ్గరికి రండి, వినండి, వినమని చెప్తా ఉన్నాడు. అంటే ఎటు పడితే అటు వెళ్తున్న వ్యక్తితో ప్రభు దర్శిస్తూ ఉంటాడు. ఎందుకనంటే ఒక పాపి నశించిపోవడం అనేది దేవుని చిత్తం కాదు, దేవుని ఉద్దేశం కాదు. దేవుడు దాంట్లో సంతోషం అనేది కనపరచడు. నీ జీవితాన్ని దేవుడు పిలుస్తూ ఉన్నాడు, కోరుతూ ఉన్నాడు, ఆయనకు ఇవ్వాలని ఆశపడతా ఉన్నాడు. నువ్వు చెవియొగ్గి ఆయన దగ్గరికి రావాలా. చాలామంది ఇప్పుడు చూడండి, బస్ స్టాప్లో అటు ఇటు వెళ్తూ ఉన్నప్పుడు మనం చూస్తాం, మైక్స్ పెడతా ఉంటారు, అటు ఇటు పెట్టి బయటనే ఈ పండుగల టైంలో, పండుగ సీజన్లో వాడు చెప్తా ఉంటారు ఏమనంటే 1+1, 2+1, +1, +2, +3 ఎన్నో చెప్తా ఉంటారు. ఈ మాట మనం విని ఏం చేస్తాం చెప్పండి? వాళ్ళ షాప్కి వెళ్తాం, అవునా? లేక అక్కడ ఏదో మనం పర్చేస్ చేయడానికి లేకపోతే కొనడానికి మనం వెళ్తూ ఉంటాం, ఎక్కడైనా సరే, ఏ స్థలానికైనా సరే. చాలామంది జీవితాల్లో ఏదో స్వరాన్ని విని వెళ్ళిపోతూ ఉంటారు. పిల్లరా వినండి, ఈ సంఘానికి, ఈ మందిరానికి, ఈ ప్రార్థనలకు వచ్చే వారి జీవితాల్లో కూడా కొన్ని సందర్భాలలో కొంతమంది చెప్తున్న మాటలను విని కొన్ని స్థలాలకు, కొన్ని సందర్భాల్లో వెళ్ళిన వారై ఉన్నారు. అంటే ఎక్కడికి, ఏ స్థలానికి అని అంటే వినండి, ఎక్కడికెక్కడికి వెళ్తూ ఉంటారు అని అంటే, సంఘానికి వచ్చిన తర్వాత వారు చెప్తారు, సార్ మా కుమార్తెకు ఆకలేస్తలేదు, ప్రేయర్ చేద్దామమ్మా, మా కుమార్తె లేకపోతే కుమారుడు పిచ్చి పిచ్చిగా చేస్తూ ఉన్నాడు, ప్రేయర్ చేద్దామమ్మా, మందు పడిందేమో సార్ అంటే, అవునా అమ్మా, ప్రార్థన చేద్దాం. సరే, ఏమైనా ఉండండి, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు, గొప్ప అద్భుతాలు చేస్తాడు, గొప్ప
ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు. కొన్ని సందర్భాల్లో వారికి ఉన్న ఆ పరిస్థితిని నేను తెలియజేశాను, వారికి ఉన్న ఆ స్థితిని నేను తెలియజేశాను, వారికి ఉన్న ఆ ఇబ్బందికరమైన పరిస్థితులను నేను తెలియజేయడం జరిగింది. ఎప్పుడైతే వారికి ఆ పరిస్థితులను నేను తెలియజేశానో, ఆ పరిస్థితులను వారికి నేను చెప్పానో, వారికి చెప్పిన తర్వాత వారు చేసిన పని ఏంటో తెలుసా? చెప్పండి, ఏం చేస్తుంటారు వాళ్ళు? ఏం చేస్తుంటారు? నేను ఏదైతే సమస్య తెలియజేశానో వాళ్ళు ఆ సమస్యను పట్టుకొని ఆ సమస్య మరొక రూట్లో పరిష్కారం చేసుకోవడానికి వెళ్ళారు. మాటలు అర్థమవుతున్నాయా? ఒక ఎగ్జాంపుల్, కిడ్నీలో స్టోన్ ఉందని చెప్పాను ప్రార్థన చేసి. కిడ్నీలో స్టోన్ ఉంది అని ప్రార్థన చేసి చెప్పాను. పోతే హాస్పిటల్కి వెళ్ళాలా, ప్రార్థన చేసి తొలగించబడతానని కూడా చెప్పాను. అయినా విశ్వాసం లేకపోతే ఎక్కడికి వెళ్ళాలా? హాస్పిటల్కి వెళ్ళాలి. కానీ వాళ్ళు చేసిన పని ఏంటి చెప్పండి? ఏమైందిరా కొంచెం బాగా డల్గా ఉన్నావనంటే, ప్రార్థనకి వెళ్ళాను, పాస్టర్ గారు కిడ్నీలో స్టోన్ ఉందని చెప్పారు వితౌట్ స్కానింగ్. మరి దానికంతా భయపడతావు, బాధపడతావు ఏంట్రా? మేము వెళ్ళే మార్గంలో రూట్లో నీర పోస్తారు, కళ్ళు పోస్తారు, ఒక బాటిల్ తాగినామంటే అదే పడిపోతుంది. పోనీ సూది నిమ్మకాయలను తెచ్చియొచ్చు కదా. అలాంటిది ఉండదు. సూది నిమ్మకాయలు తెలుసా? ఆ నిమ్మకాయలనే తెచ్చియొచ్చు కదా. అలా కాదంట. ఏం దాపాలా? ఖచ్చితంగా కళ్ళు దాపాలా. సాతాను కానీ ఒక ఉద్దేశం ఒకసారి ఆలోచన చేయి. సాతాను యొక్క ప్రణాళిక నీ పట్ల ఎంత స్థితిలో ఉన్నదో ఒకసారి ఆలోచన చేయి. మెడిసిన్ని కూడా పాపము దాంట్లో కల్పించుకొని తాగించే పరిస్థితి సాతాను జీవితంలో. ఇలాగనని అనుకోండి, మరి నీకు ఇచ్చే ఇంజెక్షన్ డ్రగ్ లేకుండా తీసుకుంటున్నావా? నీకు వచ్చే ట్యాబ్లెట్ ఏ డ్రగ్ లేదనుకుంటున్నావా? నా మాట మీకు అర్థమవుతుందా? నువ్వు వేసుకున్న పారాసిటమాల్లో డ్రగ్ లేదా? నువ్వు తాగుతున్న థమ్సప్లో అసలు కొంచెం కూడా ఆల్కహాల్ లేదనుకుంటున్నావా? నువ్వు తాగుతున్న స్ప్రైట్లో కొంచెం కూడా ఆల్కహాల్ లేదనుకుంటున్నావా? ఈ తెలివి గల్లలు ఏదేదో ఆలోచన చేసి ఏదో చెప్పి మొత్తానికి మనకు విశ్వాసం నుంచి పక్కకు త్రోసి, జబ్బుత కలగకుండా, నీ కడుపు నొప్పి లేకుండా కొంచెం ద్రాక్షరసం, వైన్, ఏదైతే గ్రేప్ జ్యూస్ ఉందో ఒక గ్లాస్ తీసుకొని ఆయన అంటే మురుగబెట్టింది వీళ్ళు తీసుకొని తాగి ఊగి మా హత్యలు చేసి అనేక లోక సంబంధమైన ఇలా ఏమంటారు వారు హత్యలు, ఇలాంటి పరిస్థితులు అన్నీ చేసి తాగిన మత్తులో, నిషాలో తర్వాత స్టేషన్కి వెళ్ళిపోయి, మరి చాలామంది ఈ దాన్ని బట్టే కదా చెడిపోతున్నారు. సామెతల గ్రంథం చెప్తా, ద్రాక్షరసము వెక్కిరింతల పాలు చేస్తుందంట. ఏం చేస్తుంది? ప్రైజ్ ది లార్డ్. మీలో కొంతమందికి నిద్రమత్తు అనేది కళ్ళ మీద ఉన్నది. మీకు ఒక మాట చెప్తాను, ఎందుకు వచ్చింది కొందరికి నిద్రమత్తు అని అంటే, నీ పక్కన కూర్చున్న వారి యొక్క నిద్రమత్తును బట్టి నీకు వస్తుంది. ఐఎమ్ సీరియస్. నేను ఇది ఊరికే చెప్పలే, నేను జోక్ చేయడానికి నేను చెప్పలే, అస్సలు చెప్పలే. మరి నేను నిజం చెప్తున్నాను. నువ్వు వాక్యాన్ని చాలా శ్రద్ధగా వింటావు నాకు తెలుసు. కానీ నీకు ఈరోజు ప్రత్యేకంగా ఎప్పుడు లేనిది నిద్రమత్తు వస్తుంది గల కారణం, నీ పక్కన కూర్చున్న కొంతమంది నిద్రమత్తు కలిగిన వారు ఉన్నారు. ఒక మాటలో చెప్పాలంటే వారికి ఒక స్పిరిట్ అటాక్. అది స్ప్రైట్ కాదు, స్పిరిట్. స్పిరిట్ అంటే దెబ్బ కాకితే పెట్టేది కాదు, డెటాల్ది అది కాదు. అందుని బట్టి నీ కళ్ళు మూతలు పడుతున్నాయి, నీకు తెలుస్తూ ఉంది, నాకు అర్థమవుతూ ఉంది. నువ్వు ఒకసారి చిన్న ప్రార్థన చేసుకో. నీ పక్కవారి గురించి ప్రార్థన చేయి, మోకరించి ప్రార్థన చేయి. నీ పక్కవారి కొరకు ప్రేయర్ చేయి. ఎవరే అందరూ అమ్మ మోకరించి ప్రేయర్ చేయండి, ఏం ప్రాబ్లం లేదు. నీ పక్కవారి కొరకు ప్రార్థన చేయి. అది ఎవరైనా ఉండండి, వాళ్ళ దగ్గర దయాలు అని మరి పక్కకు వెళ్ళగలరు. ప్రేయర్ చేయి, ప్రభువా నాకు ఏ నిద్ర మత్తు ఎవరి ద్వారా రాకూడదు ఇక్కడ అని ప్రార్థన చేయి. డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి జాగ్రత్తలు చెప్పి పక్కనున్న వ్యక్తికి మనం చెప్తాము, పడుకోకు, పక్క సీటు కదా అని అంటాం. మహాగణుడా నిద్రమత్తు తొలగించు, నిద్రమత్తు కలిగిన ఆత్మని యేసునామములో బంధిస్తున్నా, వినుబుద్ధి పుట్టించు, వినగలిగిన చెవులను దయచేయి. నేను స్తుతిస్తున్నా, నన్ను వాడుకో, నేను మట్టివాడను, నీ శ్రేష్టమైన వర్తమానం దయచేయి. యేసునామములో అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. నేను ఎవరికైనా ఒకరిద్దరికి లేపి నేను ప్రార్థన చేసి చేపించే వ్యక్తినే, కానీ అలాగే బాగుంటుందా? అందుకొరకే మీ అందరికి ప్రార్థన చేయవరా?
ఎవరు ఏంటిదో ఎవరు తెలియదు కదా ఇప్పుడు. దేవుడికి స్తోత్రం. లైవ్లో అప్పుడప్పుడు చిత్ర విషయాలు జరుగుతూ ఉంటాయి. దేవుడు దీవించును గాక. ఆమెన్. 2 చేతులు పైనకెత్తి ఇప్పుడు ఆమెన్. పక్కవారికి ప్రైజ్ లార్డ్ చేయు. గాడ్ బ్లెస్ యూ. వాక్యాన్ని విందాం, శ్రద్ధగా వాక్యాన్ని విందాం. డ్రైవింగ్ చేసేటప్పుడు డ్రైవర్ పక్కన సీటు వారికి జాగ్రత్తలు చెప్తాం. సో నీవు కూడా నీ పక్కన వారికి జాగ్రత్తలు చెప్పు, ఖచ్చితంగా చెప్పాలా. ప్రైజ్ ద లార్డ్. ఖచ్చితంగా చెప్పాలి. చెప్పకపోతే నీవు నష్టపోతావు. ఆమెన్. చూడండి, కొంతమంది వాక్యాన్ని వినేటప్పుడు అంటే రెగ్యులర్, కొందరిది వేరు, కొందరు దేవుని సన్నిధిలోనే ఉంటుంది ఈ సమస్య కొంతమందికి. చూడండి, చెవియొగ్గి నా యొద్దకు రండి, చెవియొగ్గి నా దగ్గరికి రండి, నా దగ్గరికి రండి. చూడండి, నేను చెప్పాను కొంతమందికి, నీ కిడ్నీలో స్టోన్ ఉంది, లేక నీకు పలానా సమస్య ఉంది, పలానా కష్టం ఉంది అంటే వెళ్ళి తాయితు కట్టుకొని వస్తారు, వెళ్ళి బూడిద బుక్కి వస్తారు. అవును, వెళ్ళి ఏదో కట్టుకొని వచ్చేస్తారు, మొత్తానికి ఎక్కడో వెళ్తూ ఉంటారు. నేను అడిగాను, అమ్మా మీరు పోయిన వారం రాలేదు అని అంటే సార్ కొంచెం మాకు పనుండే. నాకు పనుండేనా కానీ నాకు ఏమంటారు, కడుపులో కొంచెం ఆయాసంలాగా అనిపిస్తుంది, కక్కిందాక నాకు మనసు ఒప్పదు. కాబట్టి నాకు మరలా అడుగుతా, పని అంటే ఏం పని, మీకు ముందే చెప్పాను కదా, సమస్య ఉన్నది రండి అని చెప్పాను కదా, రాలేరు అంటే సార్ అది వేరే దగ్గరికి పోయినా, అదే వేరే దగ్గరికి, ఇది నాకు ఇంకా కడుపు నొప్పి ఇష్టం, నాకు ఇంకా సమస్య కదా. అదేమ్మా వేరే దగ్గరికి ఎక్కడికి వెళ్ళినా అంటే నేనే మరలా అడుగుతా, వేరే దగ్గరికి వెళ్ళినాం. వాళ్ళు అనుకుంటారు చాలా ట్విస్ట్, చాలా టెక్నికల్ ఆన్సర్ చేస్తారు, చాలా అద్భుతంగా ఆన్సర్. ఎక్కడ అర్థంగా తాడి మీద నిలబెడతారు, గోడ మీద లాగా. అంటే ఇక్కడ వేరే దగ్గరికి వెళ్ళినామని అంటే వేరే దగ్గరికి చర్చికి వెళ్ళినామని నేను అనుకోవాలన్నమాట వాళ్ళ దృష్టిలో. అప్పుడు నేను అడుగుతాను, వేరే దగ్గరికి అంటే చర్చికి వెళ్ళారా? అప్పుడు వాళ్ళు అంటారు, ఆ చర్చ్ లాంటిదే అని అంటారు. చర్చ్ లాంటిదే అని అంటావేంటి? కొంతమంది అలాగంటారు, కొంతమంది అంటే ఎంత చెప్పినా కూడా వినలేరన్నా అని వేరే మీద త్రోసేస్తారు. ఇంకొంతమంది అంటారు, అంటే బైబిల్ మీదనే ఆదివారం శుక్రవారం చూస్తారంట. బైబిల్ మీద ఎలా చూస్తారో నాకు తెలియదు ఇప్పటి వరకు. బైబిల్ మీద చూస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూపించుకున్నారంట. నీకు ఆల్రెడీ ఒక సమస్య చెప్పాం కదా, వస్తే దేవుడు విడిపిస్తాడని తెలియజేస్తాం కదా. నీకు లేని సమస్య తెలియజెప్పినప్పుడు విడుదల దేవుడు ఇస్తాడు కదా. అంటే చెవియోగి నా యుద్ధకు రండి అని అంటే ఏదేదో స్వరాలు విని ఎటేటో పరిగెడుతుంటారు మన వాళ్ళు. దేవుని స్వరాన్ని నువ్వు విను. ఆయన స్వరం మెల్లనైన స్వరం. ఈ ఆదామవ్వ ఎవరైతే ఉన్నారో సాతాను స్వరాన్ని విన్నది. సాతాను స్వరాన్ని విని ఏం చేసింది చెప్పండి? ఆ సాతాను దగ్గరికే వెళ్ళింది, సాతానుతో మాట్లాడుతూ ఉంది, సాతాను స్వరాన్ని విన్నది. ఆ దుష్టుడు అపవాది తనతో మాట్లాడుతూ తనని ఏం చేస్తూ ఉన్నాడు అని అంటే, ఎలా ట్రాప్లోనికి దించాడు అని అంటే, ఎలా ప్రక్కదారి పట్టించాడు అని అంటే నిజాలే చెప్తున్నాడు. కానీ ఆ నిజాలన్నీ కూడా ముసుకేసినట్టుగా చెప్తూ ఉన్నాడు. ఆ నిజాలన్నీ కూడా అబద్ధాలే. ఆ నిజాలు ఎలాంటివి అని అంటే ఆ నిజమే కానీ అబద్ధం లాంటిది. అది అబద్ధం అనుకోవాలా? ఖచ్చితంగా అబద్ధమే. ప్రైజ్ ద లార్డ్. అంటే వారి జీవితాల్లో ఒక తెలియని ఒక కన్ఫ్యూజన్లోనికి నెట్టేస్తాడు. కొంతమంది నీ జీవితంలో నీ మాటలను నీ నీకు ఉన్న ఆలోచనలను కన్ఫ్యూజన్లోనికి తీసుకువెళ్తారు. కన్ఫ్యూజన్. ఈ కన్ఫ్యూజ్ అనేది ఎప్పుడైతే అవుతామో మనము మన జీవితంలో ఆత్మీయ స్థితిలో పతనం కావడానికి అది ప్రారంభం అయిపోతుంది. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపులలో తడబడుతూ ఉంటారు. యెహోవా దేవుడు అయితే ఇక్కడికి వచ్చేసేయండి, బయలుదేవుడు అయితే అక్కడికి వచ్చేసేయండి. ఏలియా అగ్నిని దించడానికి గల కారణం ఏమిటి అని అంటే, రెండు తలంపుల మధ్యలో రెండు రకాలుగా వాళ్ళు ఉన్నారు ప్రజలు. వారు వెచ్చగా లేరు, వారు చల్లగా లేరు. మరి ఎలాగున్నారంటే వాళ్ళు నులివెచ్చని స్థితిలో ఉన్నారు. అక్కడికి వెళ్తారు, వాళ్ళ పండుగ చేస్తారు, ఇక్కడికి వస్తారు, ఈ పండుగలు కూడా చేస్తారు. క్రిస్మస్ అన్ని రకాలుగా అన్నీ ఉంటాయి. అన్ని పండుగలకు పోలేలే ఇంట్లో. వినండి, దేవునికి స్తోత్రం. ఏమైనా చెప్పాలంటే
పిల్లోడు ఏడ్చాడు, ఎవరింటికి వెళ్ళి మనం తినిపించాలని మేమే చేసేసినాం. ఎన్ని డైలాగ్సో మన వాళ్ళు. ఆచరించట్లేము అన్నట్టుగానే ఆచరిస్తూ ఉంటారు కొంతమంది. వాటి స్పెషల్ చేస్తారు ఆ రోజే, మరలా వేరే రోజు ఎప్పుడు పిల్లోడు ఏడవాడు, ఎప్పుడు ఏడవాడు, ఆ రోజే ఏడుస్తాడు. పక్క వాళ్ళ దగ్గర చూసి ఏడ్చాడా ఏమో మనకు తెలియదు. మీరు ఎందుకు పంపించారు, ఎందుకు అసలు కొంతమంది ఆలోచనలు ఏంటియో అర్థం కాదు, కొంతమంది తలంపులు ఏంటియో అర్థం కావు. ఆత్మీయ స్థితి సరిగ్గా లేదు, వాడు సరిగ్గా నిలబడలేరు. ఏమన్నా అంటే మరలా మేము అందరితో ఉంటాం బ్రదర్, మేము అందరితో కలిసి ఉంటాం, అందుకొరకే మాకు తప్పదు. దేవుని వాక్యంలో మనం చూస్తాం పిల్లరా, ఈ ఎవరంట మొర్దెకాయి ఎవరైతే ఉన్నారో, యూదులు ఎవరైతే ఉన్నారో, వారు సకల జనుల విధుల కంటే వారు ఏమై ఉన్నారంట, ప్రత్యేకముగా ఉన్నారు. 2 చేతుల పైనకే చెప్పు గట్టిగా ఆమేన్. నువ్వు ఈ లోకంలో ఉన్నను లోకానికి చెందిన వాడవు కాదు. చెప్పు పక్క వరకు సెకండ్ ఇచ్చి, నువ్వు లోకంలో ఉన్నాను లోకానికి చెందిన వాడవు కాదు. ఆమేన్ కదా. నువ్వు లోకంలో ఉన్న లోకానికి చెందిన వాడవు కాదు కదా. మరి లోకంలో ఉన్న లోకానికి చెందినవాడు కానప్పుడు మేము అందరితో ఉంటాం, అందరిలో ఉంటాం, అందరి వల్లే ప్రవర్తిస్తామంటే ఎట్లాగా? నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకోవా? నీ విశ్వాసాన్ని నువ్వు నిలబెట్టుకోవా? మరి నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకోకపోతే నువ్వు ఎలా దేవుని యొక్క రాకడను నువ్వు ఎత్తబడతావు? షడ్రక్ మెషక్ అబేద్నగో వారి జీవితంలో విశ్వాసం పరిశీలన చేయబడుతూ వచ్చినప్పుడు ఆ విశ్వాసాన్ని కొరకు వారు నిలబడ్డారు. ఆమేన్. దానియేలు విశ్వాసం పరీక్షించబడుతున్నప్పుడు ఆ విశ్వాసం కొరకు దానియేలు నిలబడ్డాడు. యోసేపు యొక్క విశ్వాసం పరిశీలన చేయబడుతూ ఉన్నప్పుడు యోసేపు ఆ విశ్వాసం కొరకు నిలబడ్డాడు. అంతే. ఆమేన్. యోసేపు యొక్క విశ్వాసం పోతిఫర్ యొక్క భార్య ద్వారా పరిశీలించబడింది. షడ్రక్ మెషక్ అబేద్నగో వారి యొక్క విశ్వాసం అక్కడున్న రాజు ద్వారా పరిశీలించబడింది. దానియేలు యొక్క విశ్వాసం అక్కడున్న రాజు ద్వారా, అలాగే అక్కడ ఉన్న ఒక కపటమైన వ్యక్తుల ద్వారా పరిశీలించబడింది. ఆ పరిశీలనలో వారు నిలవబడినట్టుగా మనం చూస్తాం. ఆమేన్. నీ విశ్వాసం పరిశీలించబడుతుంటుంది, నీ విశ్వాసం తక్కెడలో చూస్తూ ఉంటాడు. నువ్వు అంటావు కదా, దేవునికి నేను నమ్మకంగా ఉన్నాను, నేను ప్రార్థన చేస్తాను, నేను వాక్యం చదువుతాను అని బలంగా నువ్వు ఎప్పుడైతే ఉంటావో అప్పుడే నీ ముందు ఒకడు వచ్చి బూతులు తిడుతూ ఉంటాడు. నువ్వు ఇంట్లో ఏ వాక్యం చదువుకుంటావో తెలుసా? అప్పుడే తగ్గింపు కొరకు నీ శత్రువును ప్రేమించు అనే ఈ వాక్యాలు చదివి ఇదే ప్రార్థన చేసుకొని వస్తావు. దారిలో ఏదైతే ప్రార్థన చేసుకొని ఏదైతే చదివావో నువ్వు దారిలోనికి రాగానే దానికి పూర్తిగా ఏమవుతా చెప్పండి? ఆపోజిట్గా. ఇప్పుడు నువ్వు ఏదైతే తీర్మానం తీసుకుంటావో, ఎలాగైతే నువ్వు మాట్లాడుకున్నావో దేవునితో, ఇక్కడ అదేమో థియరీ అంటారు, దీన్ని ఏమంటారు? ఇది మరి మ్యాటర్. చెప్పు ఇప్పుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు మనందరం థియరీలో అందరం పాస్, ప్రాక్టికల్ ఫెయిల్స్. అన్ని ప్రాక్టికల్ ఫెయిల్. చాలామంది ఇక్కడ ప్రాక్టికల్ ఫెయిల్ అయి ఉంటారు. ప్రాక్టికల్లో పోయినట్టు ఇక అయిపోయేది, ఇంకేం సర్టిఫికెట్ వస్తుంది మీకు? ప్రాక్టికల్స్ తప్పారు. చాలామంది ప్రాక్టికల్స్కి నెగ్లిజెన్స్ చేస్తారు కదా, ప్రాక్టికల్స్ వచ్చేస్తుందిలే అని. కానీ ఇక్కడ ప్రాక్టికల్స్ డిఫరెంట్ చాలా డిఫరెంట్. ఈ ప్రాక్టికల్స్ నిలబడాలంటే చాలా కష్టం. ఈ ప్రాక్టికల్స్ నిలబడాలంటే థియరీ కూడా చాలా జాగ్రత్తగా నువ్వు వినాలి. ఆమేన్. చూడండి, ఇంట్లో నువ్వు తీర్మానం తీసుకుంటావు, ప్రభా నా కన్నుల్లో నువ్వు నాకు కంట్రోల్లో ఉంచు, నేను శోధనలో పడకూడదు, ఏ అమ్మాయి ఏ అబ్బాయి నంబర్ అడిగితే నేను ఇవ్వకూడదు. ఎన్నో తీర్మానాలతో నువ్వు బయటకు వస్తావు. అయిపోయింది. బయటికి రాగానే దేన్ని కరెక్ట్ తీర్మానాలు తీసుకొని వచ్చావో అదే నీకు ఎదురుగా పడతాయి. అదే పరిశీలన అంటారు. ప్రైజ్ ది లార్డ్. నువ్వేదైతే ప్రార్థన చేసుకున్నావు, అయ్యో నేను దైవజనునికి చెప్పకుండా ఏ కార్యం నేను చేయకూడదు, తలపెట్టకూడదు, నేను నా తల్లిదండ్రులకు చెప్పకుండా ఏ కార్యం తలపెట్టకూడదు, నేను నా కుటుంబ సభ్యులకు తెలియజేయకుండా నేను ప్రార్థన చేయకుండా ఏ కార్యాన్ని నేను తలపెట్టకూడదు అని ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేసుకొని వస్తావో అప్పుడే నీకు ₹1,00,000 బోనస్ గిఫ్ట్ ఏమో అంటాడు సాతాను గారు. అప్పుడు ఏమనిపిస్తుంది తెలుసా? ఇవన్నీ పక్కన పెట్టేస్తాం. నిజంగా ఇలాంటి పరిస్థితుల్లో నీకు గుర్తు రావాల్సింది ఏమో తెలుసా? నీ తీర్మానం, నీ ప్రార్థన, నువ్వు చదివిన వాక్యం, నువ్వు చేసుకున్న ప్రార్థన, నువ్వు దేవుడు నీతో మాట్లాడిన ప్రతి మాట అలాంటి పరిస్థితులలో నీకు జ్ఞాపకం రావాలి. ఆమేన్. యోసేపుకు వచ్చింది ఎప్పుడు జ్ఞాపకం తెలుసా? పోతిఫర్ యొక్క భార్య తనను వేధిస్తూ ఉన్నప్పుడు, తను హింసిస్తూ ఉన్నప్పుడు కదా, శోధిస్తూ ఉన్నప్పుడు అప్పుడు జ్ఞాపకం వచ్చింది. యెహోవా కనుదృష్టికి నేను ఇంత ఘోరమైన పాపం నేను కూడగట్టుకోను. దేవుడు చూస్తూ ఉన్నాడు, దేవుడు పరిశీలన చేస్తూ ఉన్నాడు.
దేవుడు తన కనుదృష్టి చేత దర్శిస్తూ ఉన్నాడు కనుక నేను ఆయన కనుదృష్టికి నేను తప్పించుకోలేను అని ఎప్పుడు ఏదైతే తీర్మానంలో ఉన్నాడో, ఏదైతే పరిశుద్ధతను కాపాడుకుందాం అనుకున్నాడో, ఏదైతే దాంట్లో నిలబడదాం అనుకున్నాడో దానిపైనే ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, దేంట్లో తీర్మానం తీసుకుంటావో దానిపైన సాతానుగాడు అటాక్ చేస్తాడు. అది గుర్తుపెట్టుకో. నా మాటలు అర్థమవుతున్నాయా? ప్రైజ్ ద లార్డ్. చెప్పు 2 చేతుల పైనకి అది గట్టిగా హల్లెలూయా. నువ్వు కానుకను తీసి పెట్టుకుంటావు, నువ్వు టైత్ తీసి పెట్టుకుంటావు, సంఘంలో పరిచయం ఇక్కడికి వచ్చిన తర్వాత వేద్దాం అనుకుంటావు, నువ్వు 10వ భాగం తీసి పెట్టుకుందాం అనుకుంటావు, దేవుని కొరకు గొప్పగా నేను ఇద్దామని అనుకుంటావు, దేవుని కొరకు గొప్పగా నేను చేయాలని అనుకుంటావు. ఎప్పుడైతే అలాంటి ఆలోచనలు నువ్వు కలిగి ఉంటావో ఒకేసారిగా నీ జీవితం అంతా అస్తవ్యస్తంగా తయారవుతుంది. అప్పుడు ఏమనిపిస్తుంది తెలుసా? నాకు దేవుడు ఆశీర్వదించిన తర్వాత నేను చేస్తాను అనుకుంటావు. అది కాదు మనకు కావాల్సింది. సారెపాతు విధవరాలు ఏం చేసిందో తెలుసా? తనకున్న లేమిలో దేవునికి ఇచ్చి ఆశీర్వదించబడింది. ఆమెన్. నీకు వస్తున్న పరీక్షలో నువ్వు నిలబడాలి ఖచ్చితంగా. మనం అనుకుంటాం మనం ఆశీర్వదించబడిన తర్వాత వేద్దాం, ఆశీర్వదించబడిన తర్వాత వేద్దామని అంటే ఒక మాట చెప్తాను వినండి. సముద్రంలో నుండి ఒక మగ్గు నీళ్ళు తీస్తే మన భారం అనిపిస్తుందా? దాంట్లో నువ్వు ఎలాంటి వాడవని నీకు ఎలా దేవునికి ఎలా తెలుస్తుంది? అవునా? చెరువులో లేకపోతే పోనీ ఇక్కడ మన ఒక ట్యాంక్ ఉంది అనుకోండి, ఆ ట్యాంక్లో ఒక మగ్గు నీళ్ళు తీస్తే ఏమన్నా నీకు భారం అనిపిస్తుందా? అస్సలు భారం అనిపించదు. అంటే నువ్వు ఆశీర్వదించబడిన తర్వాత చేయడానికి నీకు ఎందుకు భారం అనిపిస్తుంది? దానిలో నీకు నీ నమ్మకత్వం ఎలా కనిపిస్తుంది? నువ్వు ఎలాగున్నావు దేవునికి అని ఎలా కనిపిస్తుంది చెప్పండి ఒకసారి. అంటే నీ జీవితంలో ఆశీర్వాదం అనేది లేనప్పుడు, దీవెన అనేది లేనప్పుడు, నీ లేమిలో ప్రభు కొరకు నువ్వు ఏదైతే చేస్తున్నావో దానిని దేవుడు చూస్తాడు ఖచ్చితంగా. ఆమేన్. హల్లెలూయా. చెప్పు 2 చేతుల పైనకి. ఆమేన్. నా మాటలు మీకు అర్థమవుతూ ఉన్నాయా? ఈ వాక్యము అనేది ప్రభావం ఎట్లా ఉంటుంది అంటే చాలా అద్భుతంగా దేవుడు దర్శిస్తూ ఉంటాడు. బ్రదర్ వినండి, జాగ్రత్తగా శ్రద్ధగా వినండి. దేవుడు తన వాక్య ఖడ్గమును ఆయన వదులుతూ ఉన్నప్పుడు, ఆ వాక్యాన్ని మనం శ్రద్ధగా వింటున్నప్పుడు గొప్ప కార్యాలు దేవుడు చేస్తూనే ఉంటాడు, అద్భుతాలు దేవుడు చేస్తూనే ఉంటాడు, స్వస్థతలు జరుగుతూనే ఉంటాయి. నేను రాత్రి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు చెప్తున్నాడు ఈ మాట గురించి, ఈ మాట చెప్పమని. ఏంటో నాకు తెలియదు, మన దేవుడు ఎందుకు చెప్పమన్నాడు తెలియదు. పిల్లరా, నీ జీవితంలో నువ్వు ఎప్పుడైతే ఆఫరింగ్ ఇద్దాం అనుకుంటావో, కానుక ఇద్దాం అనుకుంటావో, 10వ భాగం తీద్దాం అనుకుంటావో, అప్పుడే నీ జీవితంలో చాలా తక్కువ స్థాయిలోకి పడిపోతావు. అక్కడ నీ జీవితము ఎలాగుంటుందని అంటే నువ్వు కానుక ఇయ్యలేని పొజిషన్లోనికి వెళ్ళిపోతావు. నువ్వు ఇయ్యలేవు ఇంకా. అప్పుడు అనిపిస్తుంది ప్రభా ఆశీర్వదిస్తే నన్ను దీవిస్తే నేను నీ పని కొరకు వాడు. అది వాస్తవమే, మన ప్రార్థన అదే ఉండాలి. కానీ గుర్తుపెట్టుకో, ఆ లేమిలో నువ్వు చేస్తున్నది ప్రతిదీ దేవుడు జ్ఞాపకం పెట్టుకుంటాడు. ఆమేన్. అంటే నువ్వు తీసుకున్న తీర్మానంలో, దేవుడు నీతో మాట్లాడిన మాటలలో నువ్వు ఎప్పుడు నువ్వు నమ్మకంగా దేవునికి ఎప్పుడు కనబడతావు అంటే నీ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడే. నువ్వు అనారోగ్యంగా ఉండి ప్రార్థన చేసిన ఆ ప్రార్థనే శక్తివంతమైనదిగా ఉంటుంది. ఆమేన్. దేవుని సేవకుడు అపోస్తలుడైన పౌలు చెప్తున్న మాట ఏందో తెలుసా? నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను అంటాడు. శరీర రీతిగా బలహీనుడే, కానీ ఆత్మలో ఏమైనాడంట? బలవంతుడుగా ఉన్నాడు. అంతరంగ పురుషుడు బలాన్ని పొందుకొని ఉన్నాడు, శక్తిని పొందుకొని ఉన్నాడు, స్ట్రెంగ్త్ పొందుకొని ఉన్నాడు. నేను ఎప్పుడు బలహీనునిగా ఉన్నానో అప్పుడే నేను బలవంతుడను అని అంటాడు. ప్రైజ్ ద లార్డ్. అంటే నీ జీవితము, నీ శరీరము బలహీనముగా ఉండొచ్చు, కానీ నువ్వు బలవంతుడుగానే ఉంటావు. ఆమేన్. నువ్వు చూడు, నువ్వు ఎప్పుడైతే అనారోగ్యంలో ఉంటావో అప్పుడు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన శక్తివంతమైనదిగా ఉంటుంది. అనారోగ్యంతో ఉన్నప్పుడు దేవుని పని చేస్తే ఆ పని చాలా శక్తివంతమైనదిగా ఉంటుంది. ఆమేన్. మీకు ఒక మాట చెప్తాను వినండి. నా మెడ ఏదైతే ఉందో ఈ మొండెం పైన ఉన్నట్టుగా నాకు అనిపించలేదు ఒక 3 రోజులు. అంటే అంత నొప్పి తీసేసినట్లే, చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. మెడ నొప్పి వస్తూ ఉంది, కళ్ళు లాగుతూ ఉన్నాయి, చాలా ఇబ్బంది పడుతూ ఉంటే ఒక దైవజనుడు ఫోన్ చేశాడు. సహోదరా వస్తావా నాతో అని అన్నాడు. నేను రానన్నా, నాకు హెల్త్ బాగాలేదు, నా దగ్గర బైక్ లేదు, రండి అన్నాడు. ఏం చేయాలా? సేవకుడు పిలుస్తున్నాడు పాపం, సేవ కొరకు, పరిచర్య కొరకు అని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఒక క్యాన్సర్ పేషెంట్కి ప్రార్థన చేయమన్నాడు.
ఒక క్యాన్సర్ పేషెంట్కి ప్రార్థన చేయమని అంటే ఏమని ప్రార్థన చేయాలా, నాకు నోట్లో నుంచి మాట కూడా రావట్లేదు. మేడం మీకు తెలియదు, ఇక్కడ వచ్చినప్పుడు మాట్లాడడానికి రాదు, మాట్లాడుతుంటే నొప్పి వస్తూ ఉంటుంది, చాలా ఇబ్బంది వస్తుంది, చాలా అంటే చాలా. అప్పుడు ప్రార్థన చేయమని అంటే ఆ వ్యక్తి పైన చేయి పెట్టి ప్రార్థన చేశాను. ఛాతి పైన చేయి పెట్టి, ఆయన పడుకొని ఉన్నాడు, క్యాన్సర్ ఆయన, ఛాతి పైన చేయి పెట్టి ప్రార్థన చేశాను. ఆయన క్యాన్సర్ పోయిందా లేదా తర్వాత సంగతి, కానీ ఆయనకు ప్రార్థన చేస్తుంటే దేవుడు నన్ను స్వస్థపరిచాడు. గట్టిగా చప్పులు కొడుతూ ప్రేస్తున్నాడు. హల్లెలూయా, శబ్దం గట్టిగా హల్లెలూయా. నాకు స్వస్థ అయింది, నాకు ఆరోగ్యం దొరికింది. తర్వాత ఆయన బెడ్ పై నుంచి లేచాడు, నడిచాడు, తింటున్నాడు. ఇంకా క్యాన్సర్ బాగా ఆయన వేరే సంఘానికి వెళ్తాడు. కొంతమంది ప్రార్థన చేసినప్పుడు సాక్ష్యాలు మా గురించి చెప్పరు. ఒకరోజు ఇలాగే ఒక సంఘంలో పిలిచారు, వెళ్ళి వాక్యం చెప్పి ప్రార్థన చేశాను. వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు స్వస్థపరిచాడు కొంతమందిని దేవుడు స్వస్థపరిస్తే నాకు తెలియదు కదా, ఆ సాక్ష్యాలు తెలియదు. తర్వాత నేను ఇంకా మళ్ళీ వెళ్ళలేదు కదా. దానికి ఒక 2-3 వారాల తర్వాత ఒక ఆయన సాక్ష్యం చెప్తున్నాడు. ఎవరైనా సాక్ష్యాన్ని పంచుకుంటారా అని అంటే ఈ సాక్ష్యాలు నీకు అప్పేశారు, దయ్యాలు వెళ్ళిపోవడం ఇవన్నీ. దేవుడు నా ద్వారా ఏదైతే జరిగినాయో ఆ కార్యాలు బయటికి రానివ్వరు. కొన్ని సందర్భాల్లో కొంతమంది రానివ్వరు. అలాగున ఈ సాక్ష్యం కూడా ఒకటే. ఆ క్యాన్సర్ పేషెంట్ బాగైనాడు కానీ నాకు చెప్పలేరు ఎప్పుడు కూడా. చాలా రోజులు బ్రతికాడు ఆయన, చాలా నడిచాడు, తిన్నాడు, బాగైనాడు ఆయన. దేవుడికి స్తోత్రం, ఆమేన్. తర్వాత ఒక అదే చర్చ్లో ఒక సాక్ష్యం, నాకు తెలియదు ఏం జరిగింది అని అంటే, ఒకరోజు సాక్ష్యం చెప్తా ఉన్నాడు. ఒకరోజు సైరస్ బ్రదర్ ఇక్కడికి వచ్చారు, నాకు ప్రార్థన చేశాడు. 3 రోజుల నుంచి నేను హాస్పిటల్కి వెళ్తున్నా, నాకు తగ్గలేదు, నాకు మోషన్స్, స్టమక్ పెయిన్, చాలా ఇబ్బందికరమైన పరిస్థితి, వామిటింగ్, ఎన్నెన్నో సమస్యలు చెప్తా ఉన్నాడు. బ్రదర్ వచ్చాడు, ప్రార్థన చేశాడు, నాకు తగ్గిందని వారి చర్చిలో సాక్ష్యం చెప్పాను. నన్ను ఎంతగా కప్పుదామనుకుంటే దేవుడు అంతగా బయటికి తీసుకొచ్చాడు. ఆమేన్. ఆ సాక్ష్యాన్ని బట్టి వేరే వాళ్ళు దేవుని సన్నిధికి రావడం స్టార్ట్ అయినారు. నేను ఎప్పుడు కూడా అలాంటి ఆలోచన నేను చేయను, కానీ కొంతమందిని దేవుడు అలాగే చేస్తాడు ఖచ్చితంగా. కప్పుదామనుకున్నారు కదా, కప్పితే దేవుడు సన్నిధిలో ఎంత కప్పబడితే అన్ని గుడ్లు పెడతాయి కోళ్ళు. చెప్పు 2 చేతుల పైనకి. ఆమేన్. గడి చెప్పు హల్లెలూయా. మరి కప్పడం కూడా మంచిదే కదా, సాక్ష్యాన్ని కప్పడం కూడా. అట్లా అని చెప్పి నువ్వు సాక్ష్యాన్ని కప్పు పెట్టకు, నువ్వు కప్పి పెట్టట్లే, నువ్వు బొంద పెడుతున్నావు. బొందకు కప్పడానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. కప్పింది ఒకరోజు తెరుస్తారు కానీ బొంద పెట్టింది ఎప్పుడు తెరవబడదు. యేసు ప్రభు వచ్చినప్పుడే. చెప్పు 2 చేతుల పైనకెత్తి. ఆమేన్. హల్లెలూయా. ఎత్తండి 2 చేతుల పైనకి. మీరు ఎత్తుతూనే ఉండాలి వేస్తున్నాము. ఆమేన్. ఎందుకనంటే తించండి ఇప్పుడు. ప్రైజ్ ది లార్డ్. మీరు యాక్టివేట్, మీరు కొంచెం నాకు కమ్యూనికేట్ కావాలి, నా మాటలు మీరు వినాలా, మీరు నాతో మాట్లాడుతూ ఉండాలి. దేవుని బిడ్డలారా, గొప్ప కార్యాలు, నాకున్న అనారోగ్యమును ఆ వ్యక్తికి ప్రార్థన చేస్తే దేవుడు నన్ను స్వస్థపరచాడు. అలా ఒక్కసారి కాదు. నేను వాక్యం చెప్తున్నప్పుడు స్వస్థ పొందుకున్నా, నేను ఇతరులకు ప్రార్థన చేసేటప్పుడు స్వస్థ పొందుకున్నా. అనారోగ్యం వచ్చిందని నేను ఇంట్లో కూర్చొని వాక్యం చెప్పకుండా ఉన్న రోజులలో ఒక రోజు ఏంటంటే కరోనా రోజు. ఏ రోజు అది? ఆ రోజు. ఎందుకు అంటే కొంచెం ఇతరులకు ఎందుకులే ఇబ్బంది అనే దాన్ని బట్టి ఆగినా, కానీ నేను బాగా యాక్టివేట్లో ఉన్నా. అప్పుడు కూడా మంచి యాక్టివ్గా ఉన్నా నేను. దేవుడు గొప్ప ఆరోగ్యాన్ని అప్పుడు కూడా నాకు ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు లేని ఆరోగ్యం ఎప్పుడు వచ్చింది అని అంటే కరోనా ఉన్నప్పుడే. చెప్పు గట్టిగా ఆమేన్. నేను నిజం చెప్తా ఉన్నా. అందరు కరోనాలో మూలక పడితే దేవుడు నన్ను కరోనాలో వాడుకున్నాడు. కరోనాలో గొప్ప విశ్వాసం దేవుడు నాకు ఇచ్చాడు. కరోనాలో దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చాడు. కరోనాలో దేవుడు నాకు బలం ఇచ్చాడు. కరోనాలో అందరు మూలకు పోయినారు, నేను తిరిగాను. అందరు తిరుగుతున్నప్పుడు నాకు దేవుడు దాస్తాడు, అందరు దాగినప్పుడు దేవుడు నన్ను బయటికి తీసుకొస్తాడు. గడికి చెప్తాం ఆమేన్. నేను నిజం చెప్తున్నాను, మీరు ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా సాక్ష్యాలు చెప్పొచ్చు. ఈ పరిచర్య, ఈ సంఘము ఎప్పుడు ఓపెన్గా ఉన్నదేనంటే కరోనా టైంలో. అంటే ప్రతికూలమైన పరిస్థితిలో ఈ పరిచర్య ఖచ్చితంగా నిలిచి ఉంటుందని వాస్తవం. గడిగా చప్పుడు కొడుతూ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరం చెప్తాం గట్టిగా హల్లెలూయా. కరోనా కొంతమందిని ఈ పరిచర్య కరోనాలో స్థిరపరిచింది, దేవుని రాకడ కొరకై సిద్ధపరిచింది. కరోనాలో ఓన్లీ ఆన్లైన్ పరిచర్య మనం చేయలే, ఓన్లీ ఆఫ్లైన్ పరిచర్య మనం చేసాం. ఫస్ట్ టైం కరోనా ఉన్నప్పుడు మనకు లైవ్ లేదు. సెకండ్ టైం కరోనాకు స్టార్ట్ అయింది. ఫస్ట్ టైం పూర్తిగా ఆఫ్లైన్ సర్వీస్. ప్రైజ్ ది లార్డ్. నో ఆన్లైన్ సర్వీస్, ఓన్లీ ఆఫ్లైన్ సర్వీసెస్. దేవునికి మహిమ కలుగును గాక. మనుషులు చచ్చిపోతూ ఉంటుంటే, సమాధి చేస్తూ ఉంటుంటే, పొడి చేస్తూ ఉంటుంటే, జేసీబీ ద్వారా సమాధిలో గుంతలు తాగుతూ ఉంటుంటే దేవుడు మనకప్పుడు శక్తినిచ్చి నడిపించాడు. ప్రైజ్ ది లార్డ్. మీకు మాట చెప్తాను వినండి. కారులో
ఇటుకపల్లికి వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్న ఆ చెక్ పోస్టులలో వాళ్ళందరూ కాచుకొని ఉంటుంటే ఉన్నారు సాక్ష్యం లేరా? ఉన్నారా? సాక్ష్యం ఉన్నారు. నేను ప్రార్థన చేసిన, ప్రభా వారి కనులకు నన్ను మరుగు చేయను ఆయన. ప్రైజ్ ది లార్డ్. అగ్ని రథములు నాకు ఉంచు, కనులకు మరుగు చేయి. కారు ఆపకూడదు అని ప్రార్థన చేస్తే నా ముందు కారు ఆపుతారు, వెనకాల కారు ఆపుతారు, వెహికల్స్ ఆపుతారు, నాకు మాత్రం ఆపలేరు. దేవుడికి స్తోత్రం. ఎప్పుడు ఫైన్ వేయలేరు నాకు కరోనా కాలం, ఎప్పుడు ఆపలే. మీరు అడగవచ్చు, సాక్ష్యాలు అడగవచ్చు. నేను ప్రార్థన చేసిన, దేవా వారి కనులకు నేను కనబడకుండా మరుగు చేయి తండ్రి. ఆమేన్, హల్లెలూయా. మరుగు చేయంటే దేవుడు మరుగు చేసి తీసుకుపోయినాడు, మరుగు చేసి తీసుకొచ్చాడు. దేవుడు గొప్ప కార్యాలు. వెనకాల కారు ఆపారు, అవునా, ముందు ఆపారు, కానీ మనకే ఆపలేరు. అసలు ఏ పోస్టర్ లేదు, ఏ స్టిక్కర్ లేదు. ప్రైజ్ ది లార్డ్. కానీ ఎందుకు ఆపలేరు? మనకేం తెలుసు? దేవుడు మరుగు చేశాడు, వాళ్ళకి కనబడకుండా చేశాడు అంతే. వాళ్ళకి కనబడకుండా చేశాడు. అంటే ఆ టైంలో దేవుడు అలాగ నడిపించాడు. దేవుడు ఎంత గొప్ప కృప కలిగిన వాడు, ఎంత గొప్ప దేవుడు, ఎంత ఆశ్చర్యమైన కార్యాలు చూసాం. ఎన్నోసార్లు ప్రార్థన చేశా, దేవా వారి కనులకు మేము మరుగైపోదుము గాక. మేము మరుగు చేయి ప్రభా, మేము కనబడకూడదు, వారికి మేము కనబడకూడదు. నిజంగా అసలు మాకు చూడనట్టుగానే అసలు ఇక్కడ నుంచి ఒక వెహికల్ వెళ్తూ ఉంది, మేము ఇలా వెళ్తూ ఉన్నాం, అసలు వాళ్ళకి పట్టింపే లేదు. నా ముందు ఆపుతారు, వెనకాల ఆపుతారు, నన్ను మాత్రం ఆపారు. అది దేవుడు చేసిన పని. నేను ఒకటే ప్రార్థన చేసిన, ప్రభా నీ పని కొరకు వెళ్తున్నా, నన్ను మరుగు చేయి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నేను దాగి ఉండడం కాదు కదా. అప్పుడు చాలామంది సర్క్యులేషన్, ఏం సర్క్యులేషన్ తెలుసా? ఉగ్రత తీరేంత వరకు లోపలుండు, తర్వాత బయటికి రా. ఆ వాక్యాన్ని నాకు పంపడానికి ఇబ్బందికరంగా అనిపించింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ ఉగ్రత వేరే, అది వేరు, ఇది వేరు. నీ జీవితంలో ప్రియులారా, ఎప్పుడైతే లోకము సమస్యలతో ఉంటుందో అప్పుడు నీవు ఆ సమస్యలలో ఉన్నవారికి ఆదరించుటకు దేవుడు నీకు శక్తిని ఇస్తాడు ఖచ్చితంగా. గడికి చెప్దాం, గడికి ఆమేన్, హల్లెలూయా. ఎంతోమంది బలపరచబడారు, ఎంతోమంది దీవించబడ్డారు, ఎంతోమంది ఆశీర్వదించబడ్డారు. ఆ టైంలో నాకు ఇప్పుడున్న అంతకంటే ఇప్పుడు నేను ధైర్యం చెప్పలేనేమో, కానీ కరోనాలో కొంతమందికి చాలా ధైర్యం, ఏం కాదు పో, అక్కడ దేవుడికి స్తోత్రం కలుగు, నీకు కరోనా ఏం చేయదు పో అని చెప్పి. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇప్పుడు ఉండే ధైర్యం కంటే అప్పుడున్న ధైర్యం ఎక్కువ. ఎందుకనంటే దేవుడు కొన్ని పరిస్థితుల్లో ప్రత్యేకంగా ఆయన శక్తిని ఇచ్చి నడిపిస్తాడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏం కలిగి రావాలంటే చెవి యొగ్గి రావాలి. ఇది నా చుట్టూ తిరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అక్కడ బోరన పోవచ్చు కదా, ఇది సడన్గా గడిచింది అనుకో, మీకు వాక్యం బాధతో చెప్పాల్సి వస్తుంది. దేవుడికి స్తోత్రం. అక్కడ వెళ్ళిపోవాలా, ఏ సార్లు పోవాలా, ఉండని ఏం పర్లేదు. ఈ పూలు ప్లాస్టిక్ అని తెలియదు దీనికి. ప్రైజ్ ది లార్డ్. ఏం లేదు, ఏం కాదు, కరుస్తే కానీ మరి బాధతో చెప్పాల్సి వస్తుంది కదా. మీకు కొంచెం కష్టంతో వాక్యాన్ని పంచుకోవాల్సి వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఇది చూడండి, ఇక్కడే తిరుగుతారు. ప్రైజ్లో పోతుంది లేదు, రెండు చేతులు పైనకి ఎత్తి శబ్దం గట్టిగా ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, చెవి యొగ్గి ఏం చేయాలంట? నా యుద్ధకు రండి. అంటే మనుషులు ఏవేవో వింటారు, వినుట వలన ఏం కలుగుతుందంట? విశ్వాసం. అది దేవుని మాటలు నువ్వు వింటే దేవుని పైన విశ్వాసం పెరుగుతుంది. ఏది పడితే అది వింటే నీకేం కలుగుతుంది? నీకు అవిశ్వాసం కలుగుతుంది. ఎక్కడంటే అక్కడ నువ్వు తిరుగుతావు, ఎటు పడితే అటు వెళ్తావు. నువ్వు అలా వెళ్ళడంను బట్టి ఏం జరుగుతుంది? నీ జీవితం నాశనం అవుతుంది. ఈ రోజులో చాలామంది వింటున్నారు, దేవుని యొక్క వాక్యానికి చెవియొగ్గట్లేదు, ఆయన యొక్క రివర్స్ వాక్యానికి చెవియొగ్గుతూ ఉన్నారు. చాలామంది ఇంటర్వ్యూస్ చేస్తూ ఉన్నారు. ఆ ఇంటర్వ్యూస్లలో ఒక్కొక్క ఇంటర్వ్యూ, అసలు ఎవరు పిలుస్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు, అసలు ఇంటర్వ్యూస్ ఎవరైతే చేస్తున్నారో వీళ్ళందరూ నిజమైన బోధకు అగెనెస్ట్గా ఉన్న వాళ్ళే ఇంటర్వ్యూస్కి వెళ్తూ ఉన్నారు. నేను కొన్ని చూస్తా, కొన్ని నాకు కొంతమంది పంపిస్తూ ఉంటారు కదా, కొన్ని వస్తూ ఉంటాయి కదా, వాటిని చూసినప్పుడు కొన్ని పూర్తిగా వినలేని పరిస్థితి, కానీ అక్కడక్కడ ఫార్వర్డ్ చేస్తే కరెక్ట్గా కొన్ని విషయాల పాయింట్ దగ్గరికి వెళ్ళి ఆగుతూ ఉంటాయి. వారు స్వస్థతలను ఒప్పుకోరు, విడుదలను ఒప్పుకోరు, ప్రవచనాలను ఒప్పుకోరు. ఇలాంటి వారిని పిలిచి వారు ఏం చేస్తున్నారు? ఇంటర్వ్యూస్ చేస్తున్నారు. దేవుని నామం అన్యజనుల మధ్యలో వీరు దూషిస్తున్నారు. గొప్ప ఆత్మల పంట కోసిన మంచి దైవజనుల గురించి వీళ్ళు అడిగినప్పుడు వారిని గురించి వీళ్ళు ఏమని ప్రస్తావిస్తున్నారు అంటే దూషిస్తూ ఉన్నారు. దేవుని పనిని పాడు చేస్తున్నారు, చాలామంది దేవుని పరిచర్యను పాడు చేస్తున్నారు. ఇలాంటి పోస్టర్లు వేసినప్పుడు మన వాళ్ళు చాలామంది దానికి ఎగబడి చూస్తూ ఉన్నారు. దానివలన వచ్చే ఆశీర్వాదం ఏంటి? ఇంకా అవిశ్వాసం వస్తుంది నీ జీవితంలో.
నీకు అలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏమంటాడు తెలుసా, నీవు ఎక్కడైతే నిలబడుతున్నావో, సభలకు అప్పగిష్టపడుతున్నావో, అప్పుడు నువ్వు ఏం మాట్లాడుతున్నానని చింతించకూడదు. నీలో ఉన్న నీ దేవుడు పరిశుద్ధాత్మ ఏం మాట్లాడునో ఆ టైంలో నీకేం చేస్తాడంట, తెలియజేస్తాడు. గడిగే చెప్దాం ఆమేన్. నువ్వు ముందే అవి చూడాల్సిన పనేం లేదు నీకు. ఈ రోజులో వాక్యం వినట్లేదు, దేవుని సన్నిధిలో దేవుని మాటలు వినట్లేరు, దేవుని యొక్క మాటలను విని దాన్ని చదవట్లేరు. మరి ఏం చేస్తున్నారు అంటే దేవుని వాక్యానికి వ్యతిరేకమైన మాటలు వింటున్నారు. చాలామంది వ్యతిరేకతలను వింటున్నారు. ప్రైజ్ ద లార్డ్. సరే, వ్యతిరేకమైన వాటిని విన్నారు కదా, విని ఆన్సర్ కొరకు ఎక్కడికి రావాలా, మరలా బైబిల్ దగ్గరికి రావాలన్నా వద్దా? వాళ్ళు రాసిన పుస్తకాలే, వారి మాటలే, వారి ప్రసంగాలే వినుకుంటా వెళ్తే నువ్వు ఎప్పుడు సత్యం తెలుసుకుంటావు? నువ్వు సత్యం తెలుసుకోవాలంటే దేవుని వాక్యం దగ్గరికి రావాలా. సత్యం అన్నదంట బహు లోతుగా ఉన్నదంట. దాన్ని పరిశీలన చేసేవారు ఎంతమంది అంట, కొందరే అని అంట. ఆమేన్. ఇది ఇరుకు మార్గం అంట, ఇది విశాల మార్గం కాదంట. దీన్ని కనుగొని వారు కొందరేనంట. విశాలత చాలా ఉన్నాయి నీ జీవితంలో. ప్రభు ఒక సన్నిధానంలో నువ్వు దీన్ని పరిశీలన చేసుకోవాలా, నువ్వు చూసుకోవాలా. దేవుని వాక్యము పుటము వేయబడినదై ఉన్నది, పరిశీలించబడింది, అగ్ని చేత కాల్చబడి నీకు శ్రేష్టమైన అది దేవుని యొక్క వాక్యం పుటము వేయబడి, ఆ పుటములో ఆ ఒక వేడిలో ఆ కొలిమిలో తీయబడిన ఒక సువర్ణము వలె. ఇంకా ఎంత కాల్చినా కూడా ఇంకా ఏమంట, ఆ వాక్యములో తుప్పు అనేది కానీ లేక డస్ట్ అనేది కానీ ఏముండదు. అది శ్రేష్టమైనది, ఎందుకంటే పుట్టము వేయబడినదై ఉన్నది. ఆమేన్. చెప్పు, 2 చేతుల పైనకైతే ఆమేన్. చెత్త దొరకదు దేవుని వాక్యంలో. దేవుని వాక్యము జీవం కలిగినదై ఉన్నది. అది జీవం కలిగిన మాటలను నువ్వు చదివితే ఖచ్చితంగా నువ్వు జీవాన్ని పొందుకుంటావు. ఆమేన్. చూడండి, ఈరోజు చాలా గందరగోళాలు జరుగుతూ ఉన్నాయి. ఎటు పడితే అటు మనం వెళ్తున్నప్పుడు, ఒకటి దగ్గరికి వెళ్ళి మనం కూర్చొని ఉన్నప్పుడు వారు చెప్తున్న ప్రసంగాలు చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అబద్ధ బోధ అనేది కూడా విస్తరించబడుతూ ఉంది. అవగాహన లేని బోధ విస్తరించబడుతూ ఉంది. అబద్ధ బోధ వేరు, అవగాహన లేని బోధ కూడా వేరు. అబద్ధ బోధను బట్టి కొన్ని సందర్భాలలో మనము ఖచ్చితంగా ఉండాలి. అవగాహన లేని బోధ జాగ్రత్త కలిగి ఉండాలి. ఇంకేం చేస్తాం, కొన్ని అవగాహన లేని బోధలు ఉంటాయి, మనం దానికి ఏం చేయలేంలే. ఒక్కొక్కరు ఒక్కొక్క దానిపైన ఇప్పుడు మనమే అనేక పరిస్థితులు ఎలాగున్నాయంటే ఒక్కొక్క సంఘం ఒక్కొక్కటి బిలీవ్ చేస్తుంది. శ్రమలకు ముందు సంఘం ఎత్తబడుతుంది, శ్రమలకు తర్వాత సంఘం ఎత్తబడుతుంది. భాషలు ఉన్నాయి, భాషలు లేవు, భాషలు ఉంటే ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడకూడదు, ప్రార్థన గట్టిగా చేయకూడదు, మెల్లగా చేయాలా. అందరూ ప్రార్థన చేస్తే అందరూ ప్రార్థన చేయదు, లాస్ట్కి ఆమెన్ అనాలా, మోకరించే ప్రార్థన చేయాలా, నిలబడే ప్రార్థన చేయాలా, పడుకొనే ప్రార్థన చేయాలా, తెల్ల బట్టలు వేసుకోవాలా, భాషలు మాట్లాడితేనే నువ్వు దేవుని శక్తిని పొందుకున్నట్టు ఎన్నో ఉన్నాయి కదా. ఇవన్నీ గందరగోళాలు ఉన్నాయి. అందుకొరకే దేవుని వాక్యం ఏం చెప్తానంటే నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో, అంతే. అన్నిటిని చూసినావనంటే నీ జీవితంలో ఎక్కడ ఎటుగాలేని పరిస్థితికి వెళ్ళిపోతావు. ఒక దగ్గర నాటబడు, ఎదుగు, ఫలించు, అనేకులకు ఆశీర్వదకరంగా మార్చబడు. ఆమేన్. ఇంత గందరగోళంలో నీవు సత్యం తెలుసుకోవాలంటే ఎలా తెలుసుకుంటావు? మరి వారు ప్రార్థన పరులు కాదా? ఆ సంఘాలు స్థాపించబడిన దైవజనులు గొప్పవారు కాదా? వారిని చూస్తే నీకు వాక్యం అర్థమవుతుందా? ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు గొప్ప గొప్ప దైవజనులు సంఘాలు స్థాపించినప్పుడు ఇలాంటి వాక్యాలు మనం బోధించినప్పుడు ఆయన కంటే గొప్పోడా అనే ఒక మాట వస్తుందా రాదు చెప్పండి? మరి సత్యం ఎక్కడ అర్థమవుతుంది? ప్రైజ్ ద లార్డ్. అవగాహన లోపం కొన్ని సందర్భాలు. అయ్యా వినండి, అప్పుడు ఆ టైంలో కొన్ని సందర్భాల్లో జెండా కింద బాప్తిస్మాలు ఇచ్చారు, చెల్లిపోయినాయి. చిలకరింపు బాప్తిస్మాలు ఇచ్చారు, చెల్లిపోయినాయి. మరి ఈ టైంలో చెల్లవు కదా అది. ఎక్కడ ఏది ఎంత జాగ్రత్తగా నడవాలా. అందుకొరకే ఈరోజు నువ్వు చెవియొగ్గాల, దేవుని మాటను నువ్వు విని దేవుని దగ్గరికి రావా. ప్రైజ్ ద లార్డ్. ఎటు పడితే అటు వెళ్ళదు. ఏ స్థితిగా ఎక్కడ పడితే అక్కడ వెళ్ళి నీ ఆత్మీయ స్థితిని పాడు చేసుకోవద్దు, నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు. రాంగ్ యొక్క డాక్ట్రిన్ను విని నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. బ్రదర్ వింటున్నారా? ఏ మాటలు అంటే ఆ మాటలు వింటే నీకున్న ప్రార్థన యొక్క శక్తి, ప్రార్థన ఒక విలువ కూడా నీ జీవితంలో తగ్గిపోతుంది. ప్రార్థన యొక్క అభిషేకం తొలగించబడుతుంది నీ జీవితంలో. మీరు చూడండి, కొన్ని ప్రసంగాలు విన్నప్పుడు ప్రార్థన చేయాలనిపిస్తుంది. అవునా? అనిపిస్తుందా లేదా? ఆ దాంట్లో ఉన్న పవర్. కొంతమంది దగ్గరతో మనం సావాసం చేసినప్పుడు జ్ఞానం పెరుగుతుంది, కానీ ప్రార్థన ఆత్మ రాదు. జ్ఞానం పెరిగి మనం విచ్చలవిడిగా మాట్లాడుతూ ఉంటాం, గర్వంగా మాట్లాడుతూ ఉంటాం. ఆత్మీయ జీవితంలో ఏమాత్రం కూడా అభివృద్ధి జరగదు. కాబట్టి పరిశీలన చేయి నీ జీవితం. ఎక్కడికి వెళ్తున్నావు, ఎక్కడ నాటుకుంటున్నావు, ఏ స్థలంలో నువ్వు ఎదుగుతున్నావు, ఏ వాక్యం నీ జీవితంలో ఎదుగుదలకు సహకరిస్తున్నది నువ్వు గమనించాలి.
గమనిస్తున్నావా? ఒకసారి ఆలోచన చేయి. గమనిస్తున్నావా? మనుషులు నేను తీసుకువెళ్ళి దేవునితో అంటగట్టాలి కానీ మనుషుల పైన కాదు. మనం గమనించాలి కదా ఇవన్నీ, నువ్వు తెలుసుకోవాలి కదా ఇవన్నీ. ఎటో ఈ క్రిస్మస్ టైంలో కావచ్చు, ఈ ఫంక్షన్స్ ఉన్నప్పుడు కావచ్చు, ఏవేవో కొత్త వాక్యాలు విన్నారా? ఏమంట? ఆల్రెడీ ఫలము పొందుకున్నవారు, ఫలము పొందుకొని 5 నెలలు అయిన తర్వాత మరలా ఫలం పెట్టి, ఎందుకయ్యా ఫలం ఇది అని అంటే, వారు బహుగా ఫలించడానికి ఇది ఒక గుర్తు సార్. ఏ గుర్తు ఇది? అరటి పండ్లు, పొటాటో, ఏమంటారు, సపోటా, ఏమంటారు, టొమాటో కాదు అదే దానిమ్మ, ఇంకేమంటారు, ఆరెంజ్, అన్నీ 5 ఏదైతే 5 రకాల పండ్లు ఉన్నాయో 5 రకాలుగా వీరు ఏం చేయాలంట? ఫలించాలి. ఆల్రెడీ ఫలించిన వాళ్ళకి నువ్వు పండ్లు పెట్టడమే న్యాయమా? ఆల్రెడీ వారికి దేవుడు ఇచ్చి 5 మంత్స్ అయిపోయింది ఫలించేవాళ్ళు, నువ్వు ఇప్పుడు తీసుకొని వచ్చి పెట్టి వాళ్ళు ఫలించున్నట్లుగా ఇది ఫలమునకు గుర్తు అంటే ఏం చేస్తారు? దాన్ని పెట్టారు కదా, ఆల్రెడీ ఫలం వచ్చేసింది కదా, ఆల్రెడీ ఫలాన్ని దేవుడు ఇచ్చాడు కదా. ఫలముకు పండ్లు గుర్తు కనుక అందుకే మేము ఒడిలో పెడుతున్నాం. గుర్త గంపలో ఈ నెత్తి మీద ఎత్తుకుంటారు, ఒడిలో ఎందుకు పెడతావు? మరలా అది కొంగు చాపాలి, మరి దానికి ప్రత్యేకమైన టవాలో కొనికి దేవునికి స్తోత్రం చెప్పు గట్టిగా. ఏం చేస్తారో వాళ్ళ పరిస్థితుల్లో 5 రకాల పళ్ళు ఖచ్చితంగా పెడతారు. ఆల్రెడీ ఫలం పొందుకున్న వాళ్ళకి ఫలం ఏమి ఇస్తావు నువ్వు? ప్రైజ్ ది లార్డ్. దానివల్ల ఉపయోగం ఏంటి చెప్పండి? ఆత్మ ఫలం ఫలించమన్నాడు కానీ ఆ ఫలాలు తీసుకొచ్చి నువ్వు ఒడిలో పెడితే ఆ ఫలాలు ఏం ఫలిస్తారు? మన వాళ్ళు ఏం చేయాలని అర్థం కాదు, కలర్ అంటున్నారు. దేవునికి స్తోత్రం చెప్దాం గట్టిగా 2 చేతులు పైనకైతే. ఆమేన్. అయితే చూడండి, చాలామంది జీవితాలు ఎలాగున్నాయనంటే, ఎలా వెళ్తున్నారనంటే, ఇప్పుడు ఫంక్షన్కి వెళ్తే కదా ఇదే కదా లాస్ట్కి మనం విన్న విశ్వాసం ఒకటే అవుతుంది. మీరు ఒకవేళ ఆయనకు అడిగారు అనుకోండి, తప్పేం కాదు, అది వాక్యమే అంటాడు. ఏదో ఒక వాక్యం చూపిస్తాడు. అది సందర్భం ఏంటో, అది దాని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటో అర్థం కాదు కదా. ఇప్పుడు ఏమన్నా అంటే పెదర్ ఇది మనం చేయకూడదు కదా ఇవనంటే, ఇప్పుడు ఎలిజబెత్ దగ్గరికి మరి ఎప్పుడు వెళ్ళిందమ్మా? 5 months. అందుకే చేస్తున్నా. అసలు నువ్వు ఎందుకయ్యా నాకు ముడి పెట్టి నాకు అర్థం కాదు. దీనికి దానికి ఏం సంబంధం ఉన్నది? అసలు నువ్వు ఏదో దొరికింది పెట్టుకుంటావు, అయిపోయిందా? ఏమో పెట్టుకున్నావు సరే, పేరు మార్చాడు పెట్టుకో, కృతజ్ఞత స్తుతి కూడికాన్ని పెట్టుకో, సంతోషిస్తా కొంత. అట్లా కాదంట, ఈ పేరు మార్చి కూడా పెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు మనకు. ప్రైజ్ ది లార్డ్. మరి ఏమన్నా అంటే నా ప్రాణం యోహాను సంతోషించమన్నాడు కదా, దేంట్లో సంతోషించదు, దీంట్లో ఏదో సంతోషిస్తావు? దేంట్లో అవసరం లేదంట. ప్రతి నెల దేవునికి, ప్రతి నెల దేవునికి కానుక ఇచ్చడం కృతజ్ఞత స్తుతి కలిగి ఉన్నావా? ఆ దాంట్లో అడగదు. మేకనైనా కోస్తా కానీ మేకకు సంబంధించిన 16,000 కానీ 10,000 రూపాయలు కానీ నేను ఇస్తా కానీ 150 రూపాయలు కానుక ఇచ్చి పంపిస్తే ఎక్కువ. ప్రైజ్ ది లార్డ్. మీకు ఒక మాట చెప్తాను వినండి. ఒక స్థలానికి వెళ్తే వారు మెచ్యూర్ ఫంక్షన్ చేశారు. నేను రానంటే కూడా వాళ్ళు కొత్తగా, ఇప్పుడు ఏం చెప్పాలి వాళ్ళకి? సరే వెళ్ళొద్దని చెప్తాం, సంఘానికి జ్ఞానాన్ని చెప్తాం, చేయకండి అవన్నీ మనం చెప్తాం. కానీ ఇలాంటివి పిలిచినప్పుడు కాదనకి వెళ్ళి వాక్యాన్ని ప్రకటిద్దాం, లేపోను అక్కడ అని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత వాక్యం చెప్పిన తర్వాత వాళ్ళు తినమన్నారు. సరే తినడం ఏం లేదు కానీ నాకు ముందు వెళ్ళిపోవాలా, పక్క వచ్చారు కదా, నాతో పాటు ఉన్నారు కదా, సరే మీరు తినడానికి మంచిగా ఏమంట ముక్కలు, ఉండలేని ముక్కలు అని ఎవరికి పెట్టారు? పాస్టర్కి. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళకు ఉండని విశ్వాసం లేదు, సంబంధం లేదు అవన్నీ. ముక్కలు ఫస్ట్ ఎవరికి కావాలా? మాకే. 2 చేతుల పైనకే చేద్దాం. మంచిగా గిన్నెలో తీసుకొని వచ్చారు, పక్క ఏదో కొంచెం వేసుకొని తిన్నారు. తిన్న తర్వాత బయలుదేరాలి కదా, మేము వెళ్తామనంటే ఆగండి 5 నిమిషాలు అన్నారు. 5 నిమిషాలు ఆగాల. సరే ఏం కర్మ, వీళ్ళకి అప్పగించుకున్నాం కదా, ఆగాలి. వెళ్ళినామనంటే సార్ కోపికెళ్ళేది అని అంటాడు ఒకడు. ఆగినామనుకో కానుక ఇచ్చిన దాకా పోలేడు అని అంటాడు ఇంకొకడు. ఇప్పుడు చెప్పు ఏం చేయాలి పరిస్థితి? హల్లెలూయా. రెండిట్లో ఏం అర్థం కాలేదు. ఇప్పుడు వీళ్ళు ఆగమన్నారు అంటే లేనిపోని సమస్యలు, ఎన్నో ఆలోచనలు వస్తాయి మైండ్కి. ఈ ఆలోచనలలో అట్లనే ఆగిపోయి, ప్రభా ఇది ఇరకాటం కాదా, ఇది సమస్య కాదా, ఈ పరిస్థితి ఏంటి నాయన అని చెప్పి అట్లనే ఆగితే 5 నిమిషాలు కాదు, ఊరంతా తిరిగి వచ్చాడు, ఊరంతా చెప్పి వచ్చాడు, రండి ప్రార్థన అయిపోయింది రండి. వీళ్ళకి ప్రార్థన అయిపోయినాక బెల్లు కొట్టాలి. వీళ్ళకి కొంతమందికి ప్రార్థన అయిపోయినాక బెల్లు కొడితే తినడానికి వస్తారు. అమ్మ నిజంగా ఫంక్షన్లో ఊర్లలో మీరు గమనించండి, 4 గంటలకు 6 గంటలకు ఫంక్షన్ ఉంటే ఆ ఫంక్షన్ అయిపోయిన తర్వాత మెల్లిగా
ఆ కాలంలో ప్లేట్లు పట్టుకొని వచ్చేవాళ్ళు, ఇప్పుడు పేపర్ ప్లేట్స్ కాబట్టి ఆ పని తప్పింది కొంతమందికి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు పెళ్ళికి వస్తున్నారు, రాత్రి 11 గంటల వరకు ఎదురు చూడాలి ఇంటివారు. అన్నే ఏమన్నంటే కుల పెద్దలు, సంఘ పెద్దలు, ఆ పెద్దలు, ఈ పెద్దలు. అరే నువ్వు నిజంగా పెద్ద మనిషి అయితే ప్రార్థన అక్కడ ఉండవచ్చు కదా. అప్పుడు ఉండరంట. పెద్ద మనిషి సర్దికూడు తినడానికి తప్ప దేనికి పనికిరాడు. అక్కడ ఉన్న తినడానికేనే పెద్ద మనుషులకు ఎప్పుడు పిలుస్తారయ్యా నీకు అర్థం కాదు. ఆరాధన అయ్యేటప్పుడు కదా, ప్రార్థన స్టార్ట్ అయినప్పుడు కదా, అయిపోయినాక పాస్టర్ పోయినాక అందరు పోయినాక లాస్ట్కి వచ్చి తినిపోతావా? నువ్వు పెద్ద మనిషివేనా? అసలు నువ్వు ఊర్లో పెద్ద మనిషి, నీకు ఒక పేరు మరలా సంఘ పెద్ద ఈయన పేరే ఎప్పుడు ఉండాలా? చూడండి, వాళ్ళు ఆనబెట్టారు, తిన్నారు. ఇప్పుడు బయలుదేరేటప్పుడు బయలుదేరడానికి 5 నిమిషాలు ఆగి ఊరంతా చెప్పి వచ్చి, ఊరంతా అంటే వాళ్ళు వారికి చెప్పుకున్న తర్వాత వచ్చాడు. ఎంతమందికి అడిగాడు చిల్లర ఉన్నాయా నాకు తెలియదు. దేవుడికి స్తోత్రం. అసలు నాకు తెలిసి రమ్మని చెప్పాడో చిల్లర ఆడుకోవచ్చాడో మొత్తం తెలియదు. కానీ వచ్చాడు, చర్చిలో కూర్చుని ఉంటే వచ్చి, సార్ పోతారా? అదే ఇంతకుముందు చెప్పిన మాట, అదే పోదామని నేను నిలబడ్డా. దేవుడికి స్తోత్రం. వచ్చిన తర్వాత వచ్చి బైబిల్ తీసుకో సార్. ఏం తీసుకోవాలంట? ఓహో నీవు ఎంత దేవుడికి స్తోత్రం. నీకు అది సిస్టమ్ ఏమోలే. బ్యాగ్లో పెట్టుకున్న బైబిల్ తీసి బైబిల్లో తీసి, అయ్యా బైబిల్లో పెడతా సార్. నేను ఎక్కడ పెడతారంట? నువ్వు ఎక్కడో ఒక దగ్గర సార్ కాను గురించి ఆయన లైట్ పెట్టారు. వెళ్ళిన తర్వాత ఒక దగ్గరికి వచ్చి పెట్రోల్ పోసుకుందామని, జేబులో డబ్బులు లేవు కదా, ఆల్రెడీ వచ్చాడు, ఏదో పోసుకుందాం. వెనకాలన్న వరకు దాంట్లో డబ్బులు ఉంటాయి తినంటే 150 రూపీస్ వచ్చాయి. ఎంత? కానుకని నేను తక్కువ అంచనా ఇస్తలే. 1 రూపీ వచ్చినా 10 రూపాయలు వచ్చినా అది కానుకనే. ప్రైజ్ ది లార్డ్. కానీ ఎందుకు చెప్తాను వినండి, జాగ్రత్తగా వినండి. ఆ ఫంక్షన్ ఏమిటి అని అంటే అనవసరమైన ఫంక్షన్. దానికి చేయాల్సిన పని ఏం లేదు. పెట్టుకున్నారు, వెళ్ళాం, ప్రార్థన చేసాం. ఎంత పెట్రోల్ పోసుకొని పోయాం, ఎంత పెట్రోల్ పడుతుంది అక్కడికి వెళ్ళడానికంటే 150 రూపీస్. యూనికాన్ బండ్లు అంతే కావాలి అప్పట్లో. ఆ 150 రూపీస్ పెట్రోల్కు అక్కడికి వెళ్ళి వచ్చేటప్పుడు ఇంకా కొంచెం పెట్రోల్ పోసుకోవాలి, కొంచెం పోసుకోవాలి కదా. ఇప్పుడు కొంచెం ఎంత ఉన్నాయి చూడు, పెట్రోల్ పోసుకుందాం అని అంటే అక్కడ ఉన్నాయి ఎంత చెప్పండి? మంచిగా వెతికినా ఎన్ని పేపర్ వెతికినా అంతే. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు 150 రూపీస్. నాకు ఎన్ని ఆలోచనలు వచ్చాయనంటే, ప్రభా లేవేమో నాయన దీవించు, కష్టంలో ఉన్నారేమో దీవించు. అప్పుడు దేవుడు ఒక స్వరం నాకు వినబడేది, లేనోడు మేకనెట్లోకి వస్తాడు చెప్పండి. లేనివాడు మేకను ఎలాగ వస్తాడు? లేనివాడు బగారా అన్నం ఎలా పెడతాడు? లేనివాడు ఇస్తరాకులు ఎలా తెస్తాడు? లేనివాడు ఇవన్నీ ఎలా తీసుకొని వచ్చాడబ్బా? కరెక్టే కదా, కావాలని చేశాడు, తెలియక చేశాడు. అది సరైన క్రమం కాదు. వారి దీవెన ఎలాగుంటుంది? ప్రభా వారిని దర్శించు. ప్రైజ్ ది లార్డ్. కానుక గురించి నేను చెప్పట్లే. అనవసరమైన ఫంక్షన్లు చేసుకుంటూ కదా ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. చెప్పా స్టేజ్ మీద ఈ ఫంక్షన్లు చేయకూడదు, కానీ వీరికి తెలియదు కాబట్టి వచ్చాను. మరొకసారి చేయకండి, మీరెవరు చేయకండి, నేను వాక్యం చెప్తూ ఉన్నా అని వాక్యం చెప్పి వారికి అన్ని రకాలుగా వాక్యం చెప్పి ప్రార్థన చేసి అలా చేయొద్దని చెప్తుంటే నేను చెప్పలేనా చేయొద్దని నువ్వే అని మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. అక్కడ ఏంటిదో సమస్య, కానీ నా ముందు ఏదో కనపరుచుకుందామని మొత్తానికి వచ్చేసినాం. ప్రియ దేవుని బిడ్డలారా, చాలామందికి ఈ అనవసరమైన చేస్తుంటారు. దీన్ని కూడా ఏమని చెప్పేస్తూ ఉంటారు. మనం దేవుని స్తుతించాలా, దేవుని మహింపరచాలా. అరే దేవుని మహింపరచటకు, కృతజ్ఞత కలిగి ఉండుటకు మన జీవితాల్లో చాలా మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాలన్నీ విడిచిపెట్టి నీకేది ఇష్టమో, నీకేదైతే అవసరమైందో, అంటే నీ కడుపు ఏదైతే నిండుతుందో దాన్నే నువ్వు పట్టుకుంటే ఎలా చెప్పు? ఎటెటో వెళ్తారు. దేవుడు కుమారునిచ్చిన, దేవుడు కుమార్తెనిచ్చిన, పెళ్ళి అయినా ఏమైనా ఫస్ట్ ఎక్కడికి వెళ్ళిపోవాలి? నడుచుకుంటూ వెళ్ళిపోవాలి, మేకని తీసుకొని వెళ్ళిపోవాలి, కోసుకోవాలి. అమ్మ వినండి, చాలామంది కొన్ని సందర్భాల్లో ప్రార్థనకు రాకపోతే నేను ఫోన్ చేశాను. కొంతమందికి ఫోన్ చేస్తే వాళ్ళు ఫోన్ ఎత్తి ఏమన్నారు, అన్నా మేము ఇక్కడ వచ్చామన్నా. అవునా, నీకు దండం, ఇంకొకసారి ఎవరైనా చర్చికి ఆగితే ఫోనే చేయాలి. సండే రోజు ఫోన్ చేయకూడదు. ఎందుకంటే వాళ్ళు ఎటెటో వెళ్ళిపోతారు. ఎందుకు ఫోన్ చేయాలి ప్రభా అని ఫోన్ చేయడం మానేస్తారు. ఎందుకయ్యానంటే మా తమ్ముడు గడ్డం గీసుకుంటానన్నా అందుకే వచ్చానంటాడు. అంటే గడ్డం కాదు కానీ గుండు కొట్టడానికి అక్కడ ఎంటుకలు తక్కువ పడ్డాయమ్మా పాపము వాళ్ళకి. ప్రైజ్ ది లార్డ్. ఆ ఎంటుకలు ఇవ్వడానికే వెళ్తున్నారు, ఇంకొకటి కాదు. వాళ్ళు వెంట్రుకలే, వాళ్ళు చుండ్రైందా మరి ఏమైందో సమస్య నాకు తెలియదు. కానీ పిల్లలకు ఎంట్రుకలు అనేవి వాళ్ళ దేవునికి ఎంట్రుకలు తప్ప ఇంకొకటి అవసరం లేదు.
వెంట్రుకల మొక్కుబడి తప్ప ఇంకొకటి ఉండదు వాళ్ళకి. పోను ఒక తులం బంగారం అయిన వేసినా ఆ పెద్ద చర్చలో నేను సంతోషిస్తాను. గడికి చెప్పేమేన్ అంతగానో వద్దులే, అంతగానో వద్దు. మేకను కొయ్యాలా, తినాలా మనమే, ఎంటుకెళ్ళ అక్కడ ఇచ్చి రావాలా. ఎంటుకెళ్ళ మాత్రమే దేవుడు అడిగాడు, గుర్తుపెట్టుకో. అంతేకాదు వారి జీవితంలో తులం బంగారం పోను 2 మాసాలని ఇచ్చిరా. అక్కడున్న పాస్టర్ గారికి, సార్ మొక్కుబడులు ఎలాగుంటుంది తెలుసా, అక్కడున్న పాస్టర్కి మొక్కుబడి చేసుకో, నాకు దేవుడే ఆశీర్వదిస్తే అక్కడున్న సేవకునికి నేను ఒక తులం రింగు పెడతాను, మొక్కుబడి చేసుకో. అలాంటి మొక్కుబడులు ఉండవు. సగం మిసం గొరిగించుకుంటా, సగం గడ్డ గొరిగించుకుంటా. ఈరోజు చాలామంది ఉన్నారు కదా. ప్రైజ్ ద లార్డ్. నీ జీవితంలో చెవియొగ్గి నా మాట విని నా దగ్గరికి రా. అటు ఇటు కాదు, నా దగ్గరికి రా. ఎందుకు నా దగ్గరికి రా? నువ్వు చెవియొగ్గి మాట విని నా దగ్గరికి వస్తే మీరు ఏం చేయబడతారంట? బ్రతుకుతారు. గడిగే చప్పులు కొడుతూ ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నువ్వు బ్రతకాలి అని అంటే ఎక్కడికి రావాలా? దేవుని సన్నిధికి రావాలా. నువ్వు జీవించాలంటే ఎక్కడికి రావాలా? దేవుని మందిరానికి రావాలి. నువ్వు బ్రతకాలంటే, నువ్వు జీవించాలంటే, నువ్వు సజీవునిగా ఉండాలి అని అంటే నువ్వు మందిరానికి రావాలా, దేవుని వాక్యం వినాలా. ఎందుకు నువ్వు మందిరానికి, దేవుని సన్నిధికి రావాలని అంటే వాక్యం చెప్తా ఉన్నది, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన. నువ్వు బ్రతకాలంటే ఎక్కడికి రావాలా? చెప్పు గట్టిగా ఆమేన్. నువ్వు బ్రతుకుట కొరకు మందిరానికి రా. నువ్వు జీవించాలంటే మందిరానికి రా. నేను ప్రార్థన చేస్తే నువ్వు బ్రతకవు, దేవుని వాక్యము ద్వారా నువ్వు బ్రతుకుతావు. ఆమేన్. నువ్వు రొట్టె తింటే నువ్వు బ్రతకవు. దేవుడు మనుషులు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకుతాడు. ఈ మాట నీకేమిస్తా చెప్పండి? జీవమునిస్తుంది. ఈ మాట నిన్ను స్వస్థపరుస్తుంది. తన వాక్కును పంపి నిన్ను బాగు చేస్తాడు. ఆమేన్. వాక్యం కొరకు నువ్వు రా, దేవుని వాక్కు కొరకు నువ్వు రా, దేవుని సన్నిధి కొరకు రా. నువ్వు మందిరానికి, ఆయన సన్నిధికి నీవు వస్తే నువ్వు బ్రతుకుతావు అంతే. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరణము తప్పించట ఎవరి వశంలో ఉన్నదంట? దేవుని వశంలో ఉన్నది. నీ మరణము కొట్టివేస్తాడు ఆయన, నీ మరణము తొలగిస్తాడు ఆయన. ఆయన నీ ఆయుష్ను పొడిగించే దేవుడు అయి ఉన్నాడు. ఆమేన్. హిజ్కియా ఆయుష్ను పొడిగించిన దేవుడు. నువ్వు భయపడుతున్నావు కదా చచ్చిపోతానేమని, ఇదిగో ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు నీ ఆయుష్ను పొడిగించేవాడు ఉన్నాడు. గడిగా చప్పుడు కొడుతూ ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరణము తప్పించట ప్రభువు అయిన యెహోవా వశము. ఆమేన్. వింటున్నారు? నా మాట అర్థమవుతుందా? మందిరాలు ఏమంటున్నాడు అక్కడ 55వ అధ్యాయంలో 3వ వచనంలో చెప్తా ఉన్న మాట ఏంటి చెప్పండి? చెవియొగ్గి నా యొద్దకు రండి. ఏమంట? మీరు వినిన ఎడల మీరు బ్రతుకుతారు. చూడండి ఏమవుతారంట? మీరు బ్రతుకుతారు. వింటే బ్రతుకుతారు. చెవియొగ్గి వస్తే బ్రతుకుతారు. మందిరానికి వస్తే బ్రతుకుతారు. దేవుని వాక్యం వింటే 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 అది మరి వాక్యం వినాలి కదా. అందుకే అన్నా మేము వాక్యం టైంకే వస్తున్నాం, బల్లక్ టైం మాకు అవసరం లేదు. విజ్ఞాపన ప్రార్థనతో మాకు సంబంధం లేదు, సాక్ష్యములతో మాకు సంబంధం లేదు, ఆరాధనతో మాకు సంబంధం లేదు, పాటలతో మాకు సంబంధం లేదు. 8 గంటల నుంచి కూర్చోాలంటే నడుములు ఉంటాయా? ఉండవు. ఇవన్నీ ఆలోచన చేశాం. అందుకే 10 గంటలకు వస్తాం, లేక 10:30కు వస్తాం. కరెక్ట్ వాక్యం టైం. ప్రైజ్ ద లార్డ్. ఎందుకు వింటే బతుకుతారని మీరే చెప్తున్నారు కదా, అందుకే వాక్యం విందామని వస్తుంది. ఇదా? కాదు కదా. ఇక్కడ చూడండి ఏమన్నాడు? మీరు వింటే బ్రతుకుతారు. వాక్యాన్ని వింటే బ్రతుకుతారు. మీకు మాట చెప్తాను వినండి. చాలామంది జీవితాల్లో సమస్యలతో, అనారోగ్యాలతో, దురాత్మలు బట్టి, దయ్యాలు బట్టి, చేతబడి కార్యాల చేత ఇబ్బంది పడి, దురాత్మల చేత తిరిగిపోతూ చాలా అసలు చెప్పుకోలేని పరిస్థితి. కొంతమంది కాల్ చేసినప్పుడు, నేను అందుబాటులో లేనప్పుడు, నేను ప్రార్థనలో ఉన్నప్పుడు, నేను వాక్యం చెప్తున్నప్పుడు ఎవరైనా మన వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేస్తే, మన వాళ్ళు మన పిల్లలు అన్నాం అనుకోండి, అందరూ వాళ్ళని పిల్లలాగా చేస్తున్నారు. మన పిల్లోడు ఉన్నాడు కదా బారు, ఆయన రమేష్ అని. అబ్బా నేను పిల్లోడు అన్నాను, నువ్వు కూడా పిల్లోడు అంటావా? అరే పాటలు పాడేటడానికి కూడా నీకు కొంచెం నమస్కారం లేదు, సంస్కారం లేదు. నీకని చిన్నోళ్ళు అయితే ఓకే, ఫస్ట్ నుంచి అది ఉందేమో. నేను ఒక వ్యక్తిని, కొంతమంది నేను చూశాను, నేను ఏది చెప్తే అదే చేస్తారనమాట. అరే ప్రభా నేనే మార్చుకుంటాను. మన రమేష్ బ్రదర్ ఉన్నాడు కదా, మన ప్రశాంత్ బ్రదర్ ఉన్నాడు కదా, ఇక ఇదే నేను మార్చుకుంటా. దేవుడికి స్తోత్రం కలుగుడు కాక. అందరికీ ఇలా మాట్లాడితేనే కరెక్ట్. మళ్ళీ ఒక ఆయన వచ్చి, వీళ్ళకంటే చిన్నవాడు, ఆ పిల్లలు ఉన్నారు కదా బ్రదర్ అన్నాడు. ఆయన నీకెట్లా పిల్లలు అయిన రా, నాకు అర్థం కాదు. దేవునికి స్తోత్రం. చెప్పండి 2 చేతులు పైనకి ఎత్తి గట్టిగా హల్లెలూయా. అసలు నువ్వు ఒక దైవజనుని ఎలా చూస్తావో దాన్ని బట్టి నువ్వు ఆశీర్వదించబడతావు, దాన్ని బట్టి నువ్వు దీవించబడతావు. నాకు వచ్చి చాలామంది ఇప్పుడంటే కొంచెం దేవునికి స్తోత్రం ఏమో మరి పెరిగినారేమో కానీ ఇప్పటికి కూడా కొంతమందికి ఏమండ. ఒక ఆమె వచ్చి, అమ్మ నేను దేని కొరకు ప్రార్థన, నాకు కొంచెం నడుము నొప్పి వస్తుందా అమ్మ అన్నదామె.
నీకు ప్రార్థన చేయపో అన్నది అనిపించింది. అమ్మ అనడం తప్పు కాదు, వారు నిజంగా ముసలిలో అయితే అలా మాట్లాడవచ్చు. ముసలామి కాదు, నేను అన్నందుకు నాకు రివర్స్ అమ్మ అన్నదా అనడంలో తప్పేం లేదు. కానీ చూడండి, నాకేమనిపించింది అంటే, ప్రభా నీ సేవకుని వారు సరి అయిన స్థితిలో వారు చూడినప్పుడు ఎలా వారు హీల్ అవుతారు? దేవుని మాట ఇది, నాది కాదు. ఇది నేనేదో ఆశిస్తున్నా నా పిలుపు కొరకు కాదు. ఎవరండి 22 32 పిలువమని కాదు నా ఉద్దేశం. అన్నాన్ని పిలిస్తే అయిపోయింది కదా, అవన్నీ అవసరం ఏమున్నాయి చెప్పండి? అవన్నీ కాదు. ఎవరంటే పిల్లోడంట. ఇప్పుడు కొంతమంది మన దగ్గర సంఘానికి వచ్చే వాళ్ళు అక్కడిక్కడ ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంతమంది వేరే ఇంట్లో ప్రార్థన చేస్తే, మీరు ఎక్కడికి వెళ్తారు? చర్చ్కి. శైలేష్ పాస్టర్ గారి దగ్గర వెళ్తారు. శైలేష్ పాస్టర్ ఎవరు? ఇంటి మీద షెడ్ వేసుకున్నాడు ఆయన. ఓహో ఆ పిల్లోడా అంట. నా ముందుకు వచ్చి ఏమంటారు తెలుసా? బ్రదర్ మా కొరకు ప్రార్థన చేయండి, మీ ప్రసంగాలు మేము వింటున్నాం, చాలా బలంగా ఉన్నాయి బ్రదర్ అని అంటారు. నాకు వీళ్ళకేమంటుంది తెలుసా? ఆ పిల్లోడా అని అంట. అసలు నీకు ఎందుకు అట్లా కవరింగ్ ఏంటి నాకు అర్థం కాదు. మీ దగ్గర ఎందుకు యాక్టింగ్ చేస్తారు, నా దగ్గర ఎందుకు బ్రదర్ అని మాట్లాడతారు నాకు తెలియదు. మరి ప్రైజ్ ద లార్డ్. మీకు ఒక మాట తెలుసా? ఒక ఆయన అన్నాడు, శైలేష్ బ్రదర్ ఎవరో నాకు తెలియదు అన్నాడు. ఇంట్లో వచ్చి తినిపోయాడు. దేవుడికి స్తోత్రం కలుగును కాక. ఇక్కడే వచ్చేమని కొంత ఇంకా తెలియదంట బ్రదర్. వాళ్ళకి అడిగినాను బ్రదర్, తెలియదన్న. దేవుడు అట్లాగే చేయను గాక, తెలియకుండా దేవుడు అని ఆశీర్వదించును గాక. నేను నిజంగా చెప్తాను, మీ ప్రార్థన చాలా గొప్పది బ్రదర్. మీరు ప్రార్థన చేయండి. వాళ్ళు ఎన్నిసార్లు ప్రార్థన చేయించి ఏం చేసినారో. ఇప్పుడు ప్రార్థన అన్నీ కావాలని నేను తెలియనంట. మళ్ళీ తెలియకపోతే సంతోషమే, నిజంగా సంతోషమే. కానీ తెలుసు కదా ఎందుకు అబద్ధాలు ఆడినావు, తక్కువ చేసి చూడాలి. ఎందుకో తెలుసా? నువ్వు ఈ సంఘానికి వస్తున్నావు కదా, మీ పాస్టర్ వేస్ట్, ఇక్కడ నేను బెస్ట్ అని చెప్పుకుందామని. అది తప్ప ఇంకొకటి లేదు. సరే ఏదైనా ఉండని. కొంతమంది జీవితాలు దాన్ని బట్టి కదులుతారు, కొంతమంది జీవితాలు డెకరేషన్లు బట్టి కదులుతారు, కొంతమంది వాక్యాన్ని బట్టి కదులుతారు, కొంతమంది పరిస్థితులు ఏదేవో కారణాలు, కొంతమంది ఏది చెప్పినా కదలరు. 2 చేతుల పని కదా. ఆమేన్. మరి వీళ్ళు ఎవరికి వచ్చి అన్నారు తెలుసా? కదలని వాళ్ళ దగ్గరకు వచ్చి చెప్పారు. వీళ్ళు గడిగా చప్పుడు కొడుతూ ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కదలని వాళ్ళ దగ్గరకు వచ్చి ఆ పిల్లోడు అని అంటే వీళ్ళు ఎందుకు కదులుతారు? కదలరు కదా. నాకు అనిపించింది, ఆయన వీళ్ళు పట్టుకున్నారు, లూజ్ ఉన్న వాళ్ళని పట్టుకుంటే బాగుండేది. ఆల్రెడీ సిమెంట్ కాంక్రీట్ అన్నేసి గట్టిగా ఇక్కడ స్థిరంగా నిలబడిన వారు పట్టుకుంటే వాళ్ళకి ఏమొస్తుంది? ఇంకా వాళ్ళు అవమానం పాలవుతారు. ఆయనే వచ్చి చెప్తాడు, అన్న మన దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తాడు కదన్న, వాక్యం చెప్పాడు కదన్న, నా దగ్గరనే తెలియదు అంటాడు ఏందన్న అని ఆయన అంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను చెప్పలే, నేను ఏమనలే, అయ్యో తెలియదా అని అనలే, ఏమనలే. క్వశ్చన్ వాళ్ళది, ఆన్సర్ వాళ్ళది, నేను ఎవరికి ఏమనలే. దేవుడికి స్తోత్రం. అమ్మ నిజంగా మన పిలుపులో ఖచ్చితంగా దేవుడు మన పిలుపుని బట్టి మన ఆశీర్వదించేవాడై ఉన్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఏం చెప్తున్నా నేను, మన వాళ్ళు ఏమంట ఫోన్ మాట్లాడతారు కదా, ఈ ఫోన్ మాట్లాడి ఏం చేశారంటే, అన్నది ఏదైనా మెసేజ్ పెట్టుకొని అంటే ఆ మాటలు వింటుండగా వారి జీవితాల్లో వారి ప్రాణము తిరిగి వచ్చినట్లుగా, వారి ఆత్మీయ జీవితం తిరిగి వచ్చినట్లుగా, వారి స్వస్థత తిరిగి వచ్చినట్లుగా, వారు పడుకున్న స్థితిలోంచి లేచి నడిచినట్లుగా వారి జీవితాలు దేవుడు ఆస్వాదించాడు. గట్టిగా చప్పుడు కొడుతూ ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు వారిని తాకాడు, దేవుడు వారిని దర్శించాడు. ఆమేన్. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కొంతమంది వచ్చి అమ్మ ఇటు రా నాన్న, ఒకసారి ఇక్కడ రామ్మా నేను అన్నాను అనుకోండి, అక్కడ నేను కిందికి వెళ్ళి అమ్మ ఒక 5 నిమిషాలు ప్రార్థన చేసుకున్నా అని చెప్పి కిందికి వెళ్తే వీళ్ళని ఏమని పిలుస్తారు తెలుసా? తమ్ముడు ఇట్రా. అసలు నిజంగా అనిపించింది, నేనే కొంతమందికి రెస్పెక్ట్ కోల్పోయేటట్లుగా చేస్తున్నా. నేను ఎట్లా నడుస్తా అట్లా నడుస్తావా? నా కొడుకు అరే అన్నాను అనుకో, వీళ్ళు కూడా వచ్చి అరే అంటారా? అనలేరు కదా. ప్రైజ్ ది లార్డ్. మరి ఎందుకు అసలు? గర్వం, కొంతమందికి అహంకారం, వారి జీవితాలు కొంతమందికి గర్వం ఉంటుంది. నిజంగా అహంకారమే. ప్రైజ్ ది లార్డ్. మన రెగ్యులర్గా వచ్చే వాళ్ళు ఎవరు అట్లాంటి పని చేయరు. వాళ్ళు పరిచయం ఉన్నది కాబట్టి కొంతమంది పేరు పెట్టి పిలుస్తారు అని మాట్లాడతారు, అది వేరే విషయం. కానీ వారికి తెలియదు అసలు. ఒక సంఘానికి వచ్చిన తర్వాత అసలు వాళ్ళు ప్యూన్ అనుకున్నారు, ఎవరైనా ఉండని కొంచెం ఛాయ్ తెచ్చేయాలంటే వాళ్ళు తెచ్చేసరికి వాళ్ళు అనుకుంటారు ఉడిచిటోడేమో అనుకుంటారు, తూర్చుటోడు అనుకుంటారు. దేవుడికి స్తోత్రం. అందుకే వాళ్ళు అనుకుంటారు. సేవకులు ఇక్కడ ఒక దైవజనులు కూడా వచ్చినప్పుడు, దైవజనులు కూడా ప్రేయర్కి వచ్చిన వాళ్ళు కొంతమంది సేవకులు కూడా విశ్వాసులకు ఏం చేశారు? పరిచర్య చేశారు. ఇక్కడ పరిచర్య చేస్తారు వాళ్ళు. దేవుడు వారికి అట్లాగా దేవుడిని ఆశీర్వదించాడు. వాళ్ళు ఏం ఫీల్ గారు. అలాంటి వారిని చూసి ఒక పాస్టర్ వచ్చి నీళ్ళు ఇస్తే ఆయనకి అంటాడు అమ్మా అంటాడు. నేనన్నా ఆయన పాస్టర్ అమ్మా, ఆయన పాస్టర్, ఆయన సేవకుడు, 2 సంఘాలు చూస్తాడు ఆయన. దేవుడికి స్తోత్రం కలుగును గాక.
చెప్పు, 2 చేతులు పైనకి ఎత్తి గట్టిగా హల్లెలూయా. బాబు ప్రార్థన చేయమ్మా, ప్రార్థన చేయండి, ఆయనకు ప్రార్థన చేయండి. ఆయన పేరు చెప్పను కానీ నేను అన్న ప్రార్థన చేయ, ఆమెకి కొంచెం బాగులేదని అంటే ప్రార్థన చేసినాక ఇప్పుడు ఎట్లా ఉంది, కొంచెం బాగుంది బాబు. నేను అన్న పక్కకి వెళ్ళి, ఆయన పాస్టర్ అమ్మ, ఆయన పాస్టర్, ఆయన సేవకుడు, ఆయన బాబు కాదు, ఆయన పాస్టర్. ఆయన 2 సంఘాలు ఉన్నాయి ఆయనకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2 చేతులు పనికే చెప్తాం గట్టిగా ఆమేన్. ఎక్కడ లేని బాబులు ఇక్కడనే ఉన్నారు. వాళ్ళకి ఏదైనా పెద్ద షెడ్, పెద్ద మందిరం కనిపిస్తుంది అనుకో, అక్కడ ఎట్లా భక్తితో వెళ్తారో తెలుసా? చిన్న పిల్లడైనా కానీ బ్రదర్ చిన్న పిల్లడైనా కానీ అమ్మ అట్లా ఉండడు. ఎందుకంటే చూసే విధానం, మనం లోకల్ కదా, మనం ఇక్కడే ఉంటాం కదా. వీళ్ళు పిల్లల్లాగా, ఒక సేవకుడు కూడా పిల్లల్లాగా చూసే చూపులలో కూడా ఖచ్చితంగా స్వస్థత ఉంటుందని గుర్తుపెట్టుకో గట్టిగా ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఖచ్చితంగా ఎదుటివానికి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో. ఇక్కడ చెప్తున్నాడు, నా మాట విని మరలండి, వారు ఏం చేయబడతారంట, బ్రతుకుతారు. నిజంగా ఆ వాక్యాలు విన్నప్పుడు మనం ఇప్పుడే సాక్ష్యాలు విన్నాం కదా, కృపావాక్యం ద్వారా కూడా వారికి ఏమొచ్చిందంట, స్వస్థత. వారు బ్రతుకుతూ ఉన్నారు. వాక్యం ద్వారా దేవుడు బ్రతికింపజేస్తూ ఉన్నాడు. వాక్యము చచ్చుబడిన ప్రతి పరిస్థితులను కూడా జీవమును కలుగజేసేదిగా ఉన్నది. ఆమేన్. వాక్యానికి ఏమున్నదంటే చెప్పండి, శక్తి ఉన్నది. వాక్యానికి బలం ఉన్నది. మృతమైన శరీరములను కూడా సజీవముగా నిలబెట్టేది దేవుని వాక్యం. ఆమేన్. లాజరు బయటికి రా అని చెప్పగానే ఆ స్వరమునకు సమాధి చేయబడి 4 రోజులైన లాజరు ఆగలేకపోయినాడు. గడిగే చప్పలు కొడుతూ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన స్వరము గొప్పది, ఆయన మాట గొప్పది, ఆయన వాక్యము గొప్పది. ఆమేన్. ఆయన నీ జీవితంలో ఒక్క మాట మాట్లాడితే ఏంటి? అందుకే భక్తులు పాటపడతారు, అయ్యా ఒక్క మాట పలికినా చాలు, ఒక్క మాట పలికితే చాలు, ఒక్క మాట పలుకు నాయన, ఒక మాట నువ్వు చెప్తే చాలు, నా జీవితంలో నా బ్రతుకులు మారిపోతాయి, నా జీవితాలు మారిపోతాయి. నీ జీవితంలో ఎదుర్కొన్న ప్రతి పరిస్థితి ఆయన ఒక్క మాట వలన పరిస్థితులన్నీ మార్చబడతాయి. ఆమేన్. ఆయన మాటలో జీవమున్నది. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఒక్క మాట నీ జీవితంలో ఆశీర్వాదాన్ని కలుగజేస్తాడు. ఆయన ఒక్క మాట నీ బ్రతుకంతటిని కూడా ఆశీర్వాదకరంగా దేవుడు నిలబెడతాడు. ఆమేన్. 21 days ఫాస్టింగ్ ప్రేయర్స్ ముగించిన ఆ ముగింపు రోజు నేను వాక్యం చెప్తున్నప్పుడు నాకు సడన్గా సాతానుగాడు చెప్తా ఉన్నాడు, ఇవి నీ మాటలు, దేవుడు ప్రేరేపించినవి కావు, ఇవి నీ మాటలు అనే ఒక అనుమానం క్రియేట్ చేస్తాడు. వాస్తవానికి నిజంగా అది అనుమానం నా జీవితంలో రేగింది నన్ను బట్టి కాదు, కొంతమంది ఆలోచనలను దేవుడు నాకు ఆ విధంగా తెలియజేశాడు. అది నాకు తర్వాత అర్థమైంది. కొంతమంది అనుకున్నారు అక్కడ ఏమంటే, ఈయన సొంత ఆలోచనతో చెప్తూ ఉన్నాడు, సొంత ఆలోచనతో. దేవుడు ఇట్లా మాట్లాడలే, దేవుడు మాట్లాడితే ఇలాగుంటుందా, దేవుడు మాట్లాడితే అలాగుంటుందా అని వ్యతిరేకమైన ఆలోచనతో ఉంటున్నప్పుడు నా హృదయము దేవుని మాటలు మాట్లాడుతున్నప్పుడు నేనే బాధను అనుభవించి నాకే భయం స్టార్ట్ అయింది. భయం స్టార్ట్ అయినప్పుడు ఒకసారి ఆలోచించింది, ప్రభువా ఇది నీ మాటలు కాదా, నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నా అని నా అంతరంగం దేవునితో మొరపెడుతూ ఉంటుంది. మాటలు అయితే రిలీజ్ అవుతూ ఉన్నాయి. అప్పుడు ఒక స్వరం నాకు వినబడింది, అంటే భయపడకు, అవి నా మాటలే, చెప్పు అన్నాడు. గడిగే చప్పుడు కొడుతూ ప్రైజ్ ది లార్డ్. ఆ మాట ఎప్పుడైతే నేను విన్నానో నేను ఇంకా భరించలేను. ఇంకా చాలా ఆనందం, చాలా సంతోషం, చాలా ప్రశాంతత, ఆ సన్నిధి ఇప్పటికి కూడా ఆ మాట జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే నాకు చాలా ఆనందంగా అనిపించి, మీరు ప్రార్థన మీరు తినేసి వెళ్ళిపోయినారు కొంతమంది, చాలాసేపు ఆ రూమ్లో అక్కడే నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, కన్నీళ్ళతో దేవుని పాదాలను కడిగి కృపణిస్తూ ఉన్నాడు. ఆ ఒకటే మాట వినబడతానే ఉంది, అదే మాట జ్ఞాపకం వస్తూ ఉంది. ఎందుకంటే ఆ మాట అంత శ్రేష్టమైంది. ఆమేన్. నిజంగా ఒక్క మాట చాలు మన జీవితంలో. నీ బ్రతుకు, నీ పరిస్థితులు, నీ వ్యాపారములు అన్నిటినీ ఒక్క మాటతో దేవుడు చక్కబెట్టగలడు. గట్టిగా చెప్దామే, గట్టిగా ఆమేన్. హల్లెలూయా. ఒక మాట నీ జీవితంలో బ్రతుకును మార్చేస్తుంది, నీ కుటుంబ స్థితిని మారుస్తుంది, నీ పిల్లల స్థితిని మారుస్తుంది, నీ భర్తను మారుస్తాడు, నీ భార్యను మారుస్తాడు. నీ పరిస్థితులు ఏమున్నా సరే ఆయన ఒక్క మాట నీ జీవితంలో ఆశీర్వాదాన్ని తీసుకురాగలదు. ఆ మాట పైన ఆశ పెట్టుకొనిరా. ఆయన స్వరం చాలా గొప్పది, ఆయన మాట చాలా గొప్పది. ఆయన మాట వింటే బ్రతుకుతారంట. ఆమేన్. ఏమన్నాడు చూడండి, చెవియొగ్గి నా దగ్గర రండి, మీరు వింటే ఏం చేయబడతారు, బ్రతుకుతారు. ఆమేన్. వింటే ఏం చేయబడతారంట, బ్రతుకుతారు. వింటే బ్రతుకుతారు. ఆ మాట చెప్తా ఉన్నాడు. ఇంకో మాట
నేను మీతో ఏం చేస్తాను? నిత్య నిబంధన. మీరు వస్తే నిత్య నిబంధన చేస్తా. ఆమేన్. మీరు నా మాట విని నా దగ్గరికి వస్తే నిత్య నిబంధన నేను మీతో చేస్తా, నిత్య నిబంధన చేస్తా. నిత్య నిబంధన చేస్తా. ఏమంట? దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుతా. గడిగా చప్పులు కొడుతూ ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీరు చెవియొగ్గి మాట విని నా దగ్గరకు వస్తే మీరు బ్రతుకుతారు. నేను మీతో నిత్య నిబంధన చేస్తా. మీకు నేను దావీదుకు చూపిన కృపను. ఈరోజు నీ వాగ్దానం ఇది. ఆమేన్. దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏమో తెలుసా? నేను దావీదునకు చూపిన కృపను నీకు చూపించబోతున్నా. దావీదు నాకు ఎంతటి కృప చూపించాడు దేవుడు. దావీదు నాకు ఎంత కృప చూపించాడంట. దావీదును ఇప్పుడు చూడండి, సౌలు నుంచి దేవుడు కృపను తీసేశాడంట, కానీ దావీదు నాకు ఏం చూపించాడంట? కృపను చూపించాడు. చూద్దాం ఆ మాటను ఒకసారి మనం చదువుదాం. 2 సామ్యూయేలు గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనాన్ని చదువు. ఇదంతా ఉపోద్ఘాతం, ఇంతకుముందు చెప్పింది. చదవండి. 7:15. 2వ సామ్యూయేలు గ్రంథం 7:15. నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి ఏం చేయను? నా కృపను నేను దూరపరచను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సౌలుకు నేను దూరం చేసే కృప, సౌలుకు నేను కృపను ఇవ్వలేదు. సౌలుకు నేను దూరమైన, సౌలును తృణీకరించిన, సౌలును కొట్టివేసిన, కానీ దావీదును నేను స్థాపించా. ఎందుకు దావీదును స్థాపించానంటే దావీదు నా హృదయానుసారుడు, దావీదు నా మాట వినేవాడు, దావీదు నా మాట ప్రకారం నడిచేవాడు, దావీదు ఇదిగో తృణీకరింపబడినవాడు, దావీదు వెలివేయబడినవాడు, అడవిలో మందలు కాసుకుంటున్న వ్యక్తి. ఆ మందలు కాస్తూ నన్ను ఆరాధన చేస్తున్నాడు, నన్ను ప్రార్థన చేస్తున్నాడు, నన్ను స్తుతిస్తున్నాడు. కనుక నేను దావీదును స్థాపిస్తా. ఆమేన్. నేను దావీదుకు నేను కృప చూపిస్తా. ఆమేన్, హల్లెలూయా. దావీదు జీవితంలో అడవిలో ఏం చేస్తున్నాడు చెప్పండి? మందను కాసుకుంటూ ఏం చేస్తున్నాడు? తన విశ్వాసాన్ని కాపాడుకుంటున్నాడు, తన విశ్వాసాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు, తన ప్రార్థన జీవితంలో ఎదుగుతూ ఉన్నాడు, పాటలు రాస్తూ ఉన్నాడు. ఎడారిలో, అడవిలో, గొర్రెల ఎందుకు ఆ కీర్తన రాసుకున్నాడు? యెహోవా నా కాపరి అని అంటే ఆయన కాపరిగా ఉండి ఎలుగుబంటిని సింహాన్ని చంపాడు కనుక. నేను కాపరిగా ఉన్న ఈ గొర్రెలను ఇలా కాపాడుతున్నాను. నా దేవుడు నా కాపరిగా ఉన్నప్పుడు నన్ను ఎలా కాపాడుతాడు? కీడు నుండి నన్ను కాపాడుతాడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్ కదా. ఎలాంటి వ్యాధి, ఎలాంటి సమస్యలు లేకుండా నన్ను ఏం చేస్తాడు? కాపాడుతాడు. తన విశ్వాసము, తన ప్రార్థన, తన జీవితం ఎలాంటి స్థితిలోనికి వెళ్ళిపోయిందంటే దేవునిని ఆరాధించే స్థితిలోనికి వెళ్ళిపోయింది. ఆమేన్, హల్లెలూయా. ఆయన ప్రార్థన చేస్తాడు, ఆరాధన చేస్తాడు, ఆరాధననే ప్రార్థనగా మారుస్తాడు. ఆమేన్. దేవా నా అర్థధ్వాన్ని విను అని పాడతాడు. ప్రైజ్ ది లార్డ్. నా దేవా నా చెయ్యి నువ్వెలా విడిచితివి అని పాడతాడు. ప్రైజ్ ది లార్డ్. ఇవన్నీ కీర్తనలేనా? చూడండి ఓ మాట చెప్పు. కృపామయుడా నీలోన నివసింపచేసిన ఇదిగో నా స్తుతుల సింహ. దీన్ని ఏమంటారు? ఇది పాటనా కాదా? కీర్తన అంటారా? అంటారా అన్న చెప్పండి. రైట్. కన్నుల్లో కన్నీళ్ళు గూడు కట్టిన కన్నవారే కాదని నన్ను నెట్టిన కారుచి కటులే నన్ను కమ్మిన కఠినాత్ములందరూ నిన్నే దీన్ని ఏమంటారు చెప్పండి? చెప్పండి ఏమంటారు దీన్ని? కీర్తన అంటారా అన్నారా? చెప్పండి, కీర్తన అంటారా లేదా? ఈ కీర్తన ద్వారా కీర్తిస్తున్నాడా, ప్రార్థిస్తున్నాడా? చెప్పండి గట్టిగా, హల్లెలూయా. దావీదు కీర్తనలు ఏమున్నాయంటే కీర్తిస్తున్నాడు, ప్రార్థిస్తున్నాడు, స్తుతిస్తున్నాడు, ఆరాధన చేస్తున్నాడు, దేవుని మహింపరుస్తున్నాడు, వాగ్దానాలను బట్టి దేవుని కృతజ్ఞత స్తుతులు చెప్తా ఉన్నాడు. అన్ని కీర్తనలు ఉన్నాయి ఆయన జీవితంలో. గడిగే చప్పుడు కొడుతూ ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ ఎడారిలో, ఆ అడవిలో ఆ గొర్రెలను మేపుతూ కీర్తనలు ప్రార్థన పూర్వకంగా ప్రార్థనతో పాడుతూ ఉన్నాడు.
ఎలా పాడుతూ ఉన్నాడు చెప్పండి. ప్రార్థన కీర్తనలు ఎలా చేస్తున్నాడంట? ప్రార్థనతో పాడుతున్నాడు. ఇప్పుడు చాలామంది చాలా పాటలు ఏమై ఉన్నాయి తెలుసా? ఇప్పుడు దేవా దృష్టించు మా దేశం, నశించు దానిని బాగు చేయుము, దేవా దృష్టించు మా దేశం. చరణాలేంటి? పాపము క్షమించి స్వస్థపరచుము, పాడు గట్టిగా. శాపము తొలగించి దీవించుము, పాపము క్షమించి స్వస్థపరచుము, శాపము తొలగించి దీవించుము. మంచి సహకారులను దయచేయుము దేవా, మంచి సహకారులను దయచేయుము దేవా. నీతి న్యాయములు వారిలో పెట్టుము దేవా, దేవా దృష్టించు మా దేశం, నశించు దానిని బాగు చేయుము, దేవా దృష్టించు మా దేశం. ప్రైజ్ ది లార్డ్. దీన్ని ఏమంటారు చెప్పండి? ఏమంటారు దీన్ని? నోరు దగ్గర చెప్పండి అందరు. ఏమంటారు దీన్ని? అంటారా? కీర్తన అంటారా అన్నారా? ఇది కీర్తన కాదా? చెప్పండి, ఇది కీర్తన కాదా? ఇది మనకు ఒకవేళ మనం కీర్తన బుక్లో ఒకవేళ ఉన్నదనుకోండి, దాన్ని ఏమంటారు? మన ఫలానా కీర్తన బుక్లో నుండి ఫలానా కీర్తన పాడదామని అంటారా లేదా? అంటే ఇది ఏమంటారు దీన్ని? ఈ కీర్తన ఏమై ఉన్నది? ప్రార్థన ఉన్నది. దావీదు ప్రార్థనలు ఎలా చేశాడంటే ఇలా చేశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే ఒక దైవజనుడు ఒక సాక్ష్యం చెప్పాడు చాలా సంవత్సరాల కిందట. ఆయన సౌదీ అరేబియా ఏదో స్థలానికి వెళ్ళాడు సువార్త ప్రకటించడానికి. బైబుల్ లేదు, ప్రార్థన చేసుకోవాలా. మరి ప్రార్థన ఎలా చేసుకున్నాడు? ఏంటి ఆయన ప్రార్థన? ఎలా ఆయన వాక్యాన్ని ధ్యానించడం అంటే ఒకటే ప్రార్థన, ఒకటే ఆయన ఒకటే ఏ ప్రార్థన చేశాడంటే ఆయన జీవితం, ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు అంటే తెలుగులో, ఇంగ్లీష్లో అవన్నీ కాదు, తెలుగులో. ఎందుకంటే వారికి లాంగ్వేజ్ అర్థం కాదు కదా. ఒకటే ప్రార్థన, మోకరించి అదంతా ప్రార్థన చేస్తే వాళ్ళు అక్కడ వేరే అదేదో దేశానికి వెళ్ళినప్పుడు సువార్త ప్రకటించడానికి ఆయన ఒకటే ప్రార్థన, సిలువే నాకు శరణం, నీవే నాకు మార్గం, సిలువే నాకు శరణం, నీవే నాకు మార్గం, నేను నే మరువనేసు. నోరు తెరవాలి గట్టిగా. నేను నే విడువనేసు. పాడదాం గట్టిగా. స్తుతించెదాని నామం దేవా అనుదినం, స్తుతించెదాని నామం దేవా అనుదినం, దయతో కాపాడినావు, కృపనే చూపించినావు, దయతో కాపాడినావు, కృపనే చూపించినావు, నేను నే మరువనేసు, నేను నే విడువనేసు. ఆమేన్. ఏమంటే ఆయన ప్రార్థనే ఇది. 15 రోజులేమో వెళ్ళి రావడం, ఈ 15 రోజుల్లో 10 రోజుల్లో మొత్తానికి వారము, ఇదంతా ఆయన ప్రార్థన చేసిన ప్రార్థన ఏంటి చెప్పండి? ఇదే ప్రార్థన, ఒకటే ప్రార్థన, ఇదే ప్రార్థన. ఆయన చెప్తున్నాడు ఇదే నా ప్రార్థన అక్కడ. ఎందుకంటే వేరేగా ప్రార్థన చేస్తే వినరు, అంటే ఇంకా అయిపోయింది ఆయన పని. కాబట్టి పిల్లారా, దావీదు అక్కడ ఏం చేస్తున్నాడు అంటే ప్రార్థన చేస్తున్నాడు, ఆరాధన చేస్తున్నాడు, కృతజ్ఞతలు చెప్తా ఉన్నాడు, దేవుని స్తుతిస్తున్నాడు, దేవుని మహింపరుస్తున్నాడు, దేవుని గణపరుస్తున్నాడు. అన్ని రకాలుగా కీర్తనలు పాడుతూ ఉన్నాడు, అన్ని రకాలుగా కీర్తనలు కీర్తిస్తూ ఉన్నాడు, కీర్తనలు పాడుతూ ఉన్నాడు.
చూడండి పిల్లారా, ఆయన కీర్తనలు పాడు దేవుని స్తుతిస్తూ ఉంటుంటే ఆ అడవిలో తృణీకరింపబడిన దావీదుని ఎవరు చూస్తారంట? దేవుడు చూశాడు. ఆ దావీదుని దేవుడు చూసి దావీదును స్థాపించడానికి ఎవరు తొలగించబడ్డారంట? సౌలును దేవుడు కొట్టివేశాడు. ఎందుకు కొట్టివేశాడు? ఆయన కూడా కారణం ఉంది. పాపం చేశాడు, దేవుని మాట వినలేడు, ధిక్కరించాడు. ఇప్పుడు ఏమన్నాడంటే, ఇప్పుడు దావీదును స్థాపించిన తర్వాత దావీదుతో మాట్లాడుతున్నాడు. నేను దావీదుకు ఎలాంటి కృప చూపించాను దావీదు అక్కడ చెప్తాడు. చూడండి, ఒక మాట చదువుదాం. 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. కాబట్టి నీవు నా సేవకుడు దావీదుతో ఇలాగ చెప్పుము, సైన్యంలోకి అధిపతి యెహోవా నీకు సెలవిచ్చింది ఏంటంటే, గొర్రెల కాపులో ఉన్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఇశ్రాయేలులను నా జనుల మీద అధిపతిగా నియమించాను. సరే, ఇక్కడ అంతా ఇంకా చెప్తానే వస్తున్నాడు. 7:15 ఇక్కడ అంతా నేను కృప చూపించాలని చెప్తా ఉన్నాడు. దావీదుకి ఎలాంటి కృప చూపించాడని అంటే, దావీదు చెప్తా ఉన్నాడు, దావీదుకి అంటా ఉన్నాడు దేవుడు, నీ రాజ్యము, నీ సింహాసనము తరతరములు సింహాసనం నిలుచున్నా అంటాడు. ఆమేన్. నిత్యము స్థాపిస్తా అని వాగ్దానం చేశాడు. గడిగే చప్పులు కొడుతూ ప్రైజ్ ది లార్డ్. నిత్య నిబంధన దేవుడు దావీదుతో చేశాడు. ఆమేన్. ఆ దావీదును ఆశీర్వదించాడు, దావీదును దీవించాడు. దావీదును ఇంకా ఏమన్నాడు అంటే, దావీదుకు నేను ఎలాంటి కృప చూపిస్తానంటే, ఆయన ఒకవేళ పాపం చేస్తే మనుషులను శిక్షించినట్టుగా నేను శిక్షిస్తా, నేను దండిస్తా, కానీ నా కృపను ఏం చేయని చెప్పండి, నేను దూరపరచను, నేను నా కృపను తీసేసుకోను. నా కృప ఆయనకుంటుంది. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిలను, నా కృప నిన్ను విడిచిపోదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన చేస్తున్నాడు పాపం, నేను దండిస్తా, నేను శిక్షిస్తా, నేను దారిలో పెడతా, మంచి మార్గంలో నడిపిస్తా, కానీ నా కృపను నేను దూరపరచను. ఆమేన్, హల్లెలూయా. ఆ దావీదుతో అలాంటి నిబంధన చేసి దేవుడు కృప చూపించాడు. అందుకొరకే దావీదు పడిన స్థితిలో నుంచి కూడా దేవుడు మరలా నిలబెట్టాడు. ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో దావీదునకు చూపిన శాశ్వత కృప దేవుడు నీకు చూపిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఆమేన్. నువ్వు పడిపోయినావేమో, నువ్వు దిగజారిపోయినావేమో, నువ్వు జారిపోయినావేమో, దేవునికి నమ్మకంగా నువ్వు నిలబడలేవేమో, కానీ దేవుడు ఈ ఉదయకాలం చెబుతున్నాడు, నేను నీకు కృప చూపిస్తా. నాకు కోపం వచ్చింది, నేను కొట్టాను, కానీ నేను విసర్జించట్లే, నా కృప నిన్ను దూరపరచట్లే, నా కృప నీకు నిత్యం ఉండును అంటున్నాడు. గడిగే చప్పులు కొడుతూ ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన కృప నీకు ఈ ఉదయకాల సమయంలో నిన్ను నిలవబెట్టడానికి ఆయన కృప నిన్ను బలవంతం చేస్తూ ఉంది. ఆయన ప్రేమ ద్వారా నీకు కృప చూపిస్తూ ఉన్నాడు. ఆయన నీకు లేవమంటున్నాడు, నిలవబెడతా ఉన్నాడు, నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. నేను దావీదుకు చూపిన ప్రేమను, దావీదుకు చూపిన కృపను నీకు శాశ్వతముగా చూపించబోతున్నా. ఆమేన్, హల్లెలూయా. నేను దండించాను, నేను కొట్టాను, కోపం వచ్చింది, నువ్వు తప్పు మార్గంలో వెళ్ళావు, నేను కొట్టా, కానీ నేనేం చేశానంటే నా కృపను నీకు దూరం చేయలేదు. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఈరోజు నువ్వు ఇక్కడ ఉన్నావు, అందుకే ఈ మాటలు నువ్వు వింటున్నావు, అందుకే ఈ మాటలు నువ్వు గ్రహిస్తూ ఉన్నావు. నువ్వు దేవుని సన్నిధిని విడిచిపెట్టి వెళ్ళిపోయినావు, దేవుని మందిరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినావు, దేవుని సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినావు, ప్రార్థనను విడిచిపెట్టి వెళ్ళిపోయినావు, ఎడడో తిరిగినావు, నమ్మకత్వాన్ని కోల్పోయినావు, వాక్యమును విడిచిపెట్టావు, ప్రార్థనను విడిచిపెట్టావు, దర్శనమును విడిచిపెట్టావు, పిలుపును విడిచిపెట్టావు, అన్నిటిని విడిచిపెట్టి తిరుగుతున్న నీతో ప్రభు ఈ ఉదయకాల సమయంలో నీవు శ్రమలను ఎదుర్కొని, కష్టాలు, బాధలు, మైండ్ అంతా కూడా సమాధానం లేకుండా, నెమ్మది లేకుండా, శాంతి లేకుండా ఉన్న నీతో ప్రభు మాట్లాడుతున్నాడు. నువ్వు చొగియోగిరా, నా మాటను విను, నువ్వు బ్రతుకుతావు, నేను నీకు నిత్య నిబంధన నేను చేసుకుంటా, దావీదునకు చూపిన శాశ్వత కృప నేను నీకు చూపిస్తా. నా కృప నీకు దూరం చేయలేదు, నా కృప నీకు ఇంకా నిలిచి ఉన్నది. ప్రభు నీ పట్ల ఏం చేస్తున్నాడంట? కృప చూపి. అమ్మ ఏం చూపిస్తున్నాడు? కృప చూపిస్తా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ కృప నిలిచి ఉన్నది కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ప్రభు దగ్గరికి రా. ఆయన నీతో వాగ్దానం చేస్తున్నాడు, దావీదునకు చూపిన శాశ్వత కృప నేను నీకు. ప్రైజ్ ది లార్డ్. మార్గం తప్పావు, విడిచిపెట్టావు, ప్రార్థన సరిగ్గా చేయట్లే, అయినా దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నువ్వు దిగజారిపోయిన స్థితిలో ఉన్నా లేవడానికి ప్రభు నీకు కృప చూపిస్తున్నాడు. కృప ఇంకా విడిచిపోలేదంట. నేను
కృప నీకు దూరం కాలేదంటే, ఇంకా నీకు దూరం దేవుడు చేయలేదంట, దేవుడు కృప చూపిద్దామని ఆలోచన ఆశతో ఇంకా నీ పైన ఆశ కలిగి ఉన్నాడు, ఇంకా కృప చూపుతానే ఉన్నాడు. కృప ఏంటో తెలుసా? అర్హత లేని వారిని అర్హులుగా చేయడం. దావీదుకి అర్హత ఉందా? రాజు కావడానికి ఏ అర్హత ఉంది? గొర్రెల దొడ్డిలో నుండి దేవుడు తీసుకొని వచ్చాడంట. గొర్రెల దొడ్డిలో నుండి తీసుకొని వచ్చి ఏం చేశాడంట? రాజుగా నిలబెట్టాడంట, కిరీటాన్ని పెట్టాడంట, ఒక రాజ్యమునకు రాజుగా నిలబెట్టి పరిపాలన చేసే అధికారిగా నిలబెట్టాడంట. ఎంత గొప్పగా ఆశీర్వదించాడు. అందుకే దావీదు పాట పాడి, ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను అర్హుడనా? కాదు కదా నాయన. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు నీ పట్ల కూడా కృప చూపిస్తూ ఉన్నాడు. నీ పట్ల దేవుడు కృప చెప్పు పక్క వారికి సెకండ్ ఇచ్చి, దావీదుకు చూపిన కృప నీకు చూపిస్తున్నాడు. దావీదుకు చూపిన కృప నీకు చూపిస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. నా మాటలు అర్థమవుతున్నాయా? నువ్వు చెవియోగి రా, ప్రభు సన్నిధి, దేవుని మందిరానికి రా, దేవుని సన్నిధికి రా. ఆయన మాట వింటే బ్రతుకుతావు. కృప చూపిస్తా ఉన్నాడు. అమ్మా, దేవుని కృప నిన్ను విడిచిపెట్టలే, నిన్ను విడువను ఎడబాయనని చెప్తాను. ఆయన స్వరం, ఆయన మాట నిన్ను వెంబడిస్తూ ఉంది. పర్వతములు తొలగిపోతున్నాయి, మెట్టలు తత్తరిల్లుతున్నాయి, నా కృప నిన్ను విడిచిపోవాలి. ఈరోజు దేవుడు నీ పట్ల కృప చూపిస్తూ ఉన్నాడు. ధైర్యం తెచ్చుకో, కృపాసనం దగ్గరికి రా, ప్రభు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. దావీదుకు చూపిన శాశ్వత కృప నేను మీకు చూపిస్తా. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం ప్రతి ఒక్కరు. అందరం కలిసి నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన రైజలో గట్టిగా గడిగా నిత్య సుఖ శాంతి నాకు నీదు కౌగిలిలో. శాశ్వతమైనది, గట్టిగా శాశ్వతమైనది పాడు. దేవుడు నీ పట్ల చూపిస్తున్న కృప శాశ్వతమైన అందరం కలిసి చూపిన కృప పాడదాం. దేవుడికి స్తోత్రం. yes Lord. గట్టిగా శాశ్వతమైన దేవుడు కృప నీకు చూపిస్తా ఉన్నాడు. బ్రదర్, నిన్ను దేవుడు తాకుతా ఉన్నాడు, దేవుడు నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు. ఆయన కృప నిన్ను విడిచిపోలే. నువ్వు రా ఆయన సన్నిధికి, నువ్వు బ్రతుకుతావు, నువ్వు జీవిస్తావు. నువ్వు వినైన మాట, తన బిడ్డలను మరచినా నేను మరువలేనంటివే. తల్లి తన బిడ్డలను మరచినా నేను మరువలేనంటివే. తల్లి తన బిడ్డలను మరచినా నేను మరువలేనంటివే. మరొకసారి గట్టిగా పాడదామా? తల్లి తన బిడ్డ నేను మర్చిపోలేదు, నేను విడిచిపోలేదు. విడువని దేవుడాయన, ఎడబాయని దేవుడాయన. నీదు ముఖ కాంతి ప్రభువా, నీదు ముఖ కాంతి నన్ను ఆదరించెనులే. ఒక చల్లటి పరిశుద్ధాత్మ, ఒక శక్తి నిన్ను తాకుతావు. ఒక అద్భుతమైన అనుభూతి, ఒక గొప్ప అనుభవం నువ్వు కలుగుతున్నది ఇప్పుడు నీకు. శాశ్వతమైనది, గట్టిగా దేవా శాశ్వతమైనది. దేవుడు నీకు శాశ్వతమైన కృపను చూపిస్తా ఉన్నాడు. నా కృప నిన్ను విడిచిపోదు, నా కృప నిన్ను విడిచిపోదు, నా కృప నిన్ను విడిచిపోదు. నా కృప నీకు దూరం చేయను, నా కృప నీకు దూరం చేయను. నేను దావీదునకు చూపిన శాశ్వత కృప నేను నీకు చూపిస్తా ఉన్నా, నేను నీకు చూపిస్తా ఉన్నా. పర్వతములు తొలగిన కృప. yes Lord. పర్వతములు తొలగినను, మెట్టలు దారిల్లినా. yes Lord, pర్వతములు తొలగినను,
నా కృప నిన్ను వీడనా. అభయం ఇచ్చిన దేవుడు, ఉదయకాల సమయంలో నీకు వాగ్దానం చేసిన దేవుడు, నీతో మాట్లాడిన దేవుడు. ఎస్, నా కృప నిన్ను ఓ రాలా కబక షోరా బరా బరా బా లేవో షలా దోలారా బరా బరా బా. నా కృప నిన్ను వీడదాలి. ఓ రేలేది కీమా కరా బరా బా. నా కృప నిన్ను వీడనా. ఓ రేలాది కీమా కా షలా దోరా బరా బా. యసోలో పర్వతములు తొలగినను, మెట్టలు తత్తరిల్లి. పర్వతములు తొలగిపోయిన, మెట్టలు తత్తరిల్లిన, నా కృప నిన్ను విడిచిపోదు. నీ తల్లి తండ్రి నిన్ను విడిచిన నేను నిన్ను మరవను. నాకు చూపిన శాశ్వత కృప నేను నీకు చూపిస్తా. నా మాట విను, నాకు చెవియొగ్గు, నా సన్నిధికి రా. నా మాట వింటే బ్రతుకుతావు, నువ్వు జీవిస్తావు. నువ్వు మెట్టలు తత్తరిల్లిన. మరొకసారి గట్టిగా పాడదామా. పర్వతములు గట్టిగా వాడు, గట్టిగా వాడు, గట్టిగా. ఓ నా కృప నిన్ను వీడనాని. అభయం ఇచ్చాడు ఈ రోజు నీకు. నా కృప నిన్ను వీడదని మాట్లాడాడు ఆయన, నీతోనే మాట్లాడు. ఇది నీ కొరకే, ఇది నీ కొరకే. నా కృప నిన్ను విడిచిపోదు, నా కృప నిన్ను విడిచిపోదు, నా కృప నిన్ను విడిచిపోదు. నా కృప నీకు స్థాపించిన నీ జీవితంలో, నా కృప నీ కొరకు స్థాపించిన, నా కృప నీకే ఇచ్చా. నా కృప నిన్ను విడిచిపోదు, నా కృప నిన్ను విడిచిపోదు. దావీదుకు చూపిన శాశ్వత కృప నీకు చూపిస్తున్నా. నా కృప, నా కృప నిన్ను వీడనాని. అభయమిచ్చితివే. తల్లి తన బిడ్డలను మరచిన, నేను మరువా లేనంటివే. ఈ ఉదయం అదే చెప్పాడు ప్రభువు. తల్లి తన బిడ్డలను మరచిన, నేను మరువా లేనంటివే. మరొకసారి గట్టిగా. తల్లి తన బిడ్డలను మరచిన, ఓ తల్లి తన బిడ్డలను మరచిన, నేను మరువా లేనంటివే. నా కృప నిన్ను నీది ముఖ కాంతి నన్ను ఆదరించెను, ఆదరించెనులే. yes lord, గట్టిగా 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 గట్టిగా. నీదు ముఖ కాంతి నన్ను ఆదరించెను. శాశ్వతమైనది. గట్టిగా. ఓ శాశ్వతమైన కృప, శాశ్వతమైన కృప నీకు చూపిస్తూ ఉన్నాడు. నీవు నాయడ చూపిన కృప, శాశ్వతమైన కృప నీకు చూపిస్తా ఉన్నాడు. శాశ్వతమైనది. నీవు నాయడ చూపిన కృప, శాశ్వతమైనది. నీవు నా ఎడల చూపిన కృప దేవునికి స్తోత్రం. నీవు నా ఎడ చూపిన, థ్యాంక్ యూ లార్డ్. శాశ్వతమైన కృప, దావీదుకు చూపిన కృప నేను నీకు చూపిస్తాను. పర్వతం తొలగిపోయిన,
మెట్టలు తత్తలిన అది నీ జీవితంలో తొలగిపోదు. అది నిత్య నిబంధనగా దేవుడు నీతో స్థిరపరుస్తూ ఉన్నాడు. గాలి వాన చేత ఆదరణ లేక కొట్టబడిన దానా, నేను నీ లాంఛనములతో నిన్ను కడతాను, నేను ఆదరిస్తాను, నేను ఓదారుస్తాను, నేను బలపరుస్తాను, నిన్ను కట్టబోతున్నా. నా కృప నిన్ను విడిచిపోదు, నా కృప నిన్ను విడిచిపోదు. దూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివి, నిత్య సుఖ శాంతి నాకు. నీదు కౌగిలిలో, నీ యొక్క కౌగిలిలో నాకు నిత్య సుఖ శాంతి తండ్రి. నన్ను ఆదరించువాడు, నన్ను ఓదార్చువాడు, నన్ను బలపరచువాడు. ఓ దేవుని యొక్క చల్లటి ఒక ఆదరణ నువ్వు పొందుకున్నావు, ఆయన అనుభవం నువ్వు పొందుకున్నావు, ఆయన హత్తుకోవడం నువ్వు గమనిస్తా ఉన్నావు, నేను ఓదారుస్తున్నాడు. శాశ్వతమైనది ఎలవుదరామా కదులరాబా, నీవు నా ఎడ చూపిన కృప. రెండు చేతులు పైనకి ఎత్తి, పర్వతములు తొలగినాను, మెట్టలు తదారిల్లినా, పర్వతములు తొలగినాను, మెట్టలు తదారిల్లినా, నా కృప నిన్ను వీడనని అభయమిచ్చితివే, నా కృప నిన్ను వీడనని అభయమిచ్చాడు ఆయన. ఈరోజు నా కృప నిన్ను విడిచిపోదని చెప్తానే ఉన్నాడు. పదే పదే ఆ మాట నీతో మాట్లాడుతూ నేను వీడనని అభయమిచ్చితివి, నా కృప నిన్ను విడదని, నా కృప నిన్ను వీడనని అభయమిచ్చితివే. తల్లి తన బిడ్డలను మరచిన నేను మరువా లేనంటివే. ఆయన చెప్పాడు ఈ మాట. తల్లి తన బిడ్డలను మరచిన నేను మరువా లేనంటివే, నీదు ముఖ కాంతి నన్ను ఆదరించెనులే, నీదు ముఖ కాంతి నన్ను ఆయన నీ దేవుడు, విడువని దేవుడు, నీ తండ్రి ఆయన, నీ ప్రభు ఆయన. ఓ కాంతి నీ కుడి చేతిని పట్టుకునే దేవుడు, నేను నడిపించే దేవుడు, విడువని దేవుడు, ఎడబాయిని దేవుడు, నిన్ను స్వస్థపరిచే దేవుడు, ఆరోగ్యాన్ని ఇచ్చే దేవుడు, కృప చూపే దేవుడు, నీకు కృపను దూరపరచని దేవుడు, కృపను, శాశ్వత కృపను నీ పట్ల దేవుడు కనపరిచిన దేవుడు ఆయన. నా కృప నిన్ను వీడనని అభయమిచ్చితివే, నా కృప నిన్ను వీడనని అభయమిచ్చితివే. తల్లి తన బిడ్డలను మరచిన నేను మరువా లేనంటివే, తల్లి తన బిడ్డలను మరచిన నిన్ను మరువను, నేను మరచిపోను, మరచిపోను, మరచిపోను.
యొగ్గు, నా వైపు రా, నా వైపు తిరుగు, నా మాట విను, నువ్వు బ్రతుకుతావు. దావీదుకు చూపిన శాశ్వత కృప నేను నీకు చూపిస్తా. నిత్య నిబంధన నేను నీతో చేస్తున్నా. శాశ్వత కృప నీకు చూపిస్తా. తల్లి తన బిడ్డలను మరచిన కళ్ళు మూసుకుందాం ప్రతి ఒక్కరం. నీదు ముఖ కాంతి నాకు, నీదు కౌగిలి ఆదరించనయ్యా. నీదు ముఖ కాంతి నన్ను ఆదరించెనులే. సజీవుడమైన దేవా, కృపగలిగిన తండ్రి నీకు స్తోత్రం. ఈ మాటలు ప్రతి బిడ్డ జీవితంలో ఫలభరితంగా మార్చు, ఆశీర్వదకరంగా మార్చారు. నీకు వందనాలు తండ్రి. గొప్ప కార్యాలు చేయి, అద్భుతమైన కార్యాలు చేయి తండ్రి. ఆదరించినందుకై, ఓదార్చినందుకై, అభయమిచ్చినందుకై, కృపను విడిచిపోకుండా నీవే కృపను దూరపరచకుండా మా జీవితంలో ఇచ్చినందుకై, ఉంచినందుకై స్తోత్రాలు చెప్తున్నా. ముందు నా సమయాన్ని మీ చేతికి అప్పగిస్తాను, బిడ్డలు మీ చేతికి అప్పగిస్తున్నాను. నీ వాక్యాన్ని బట్టి ఆదరించారు, నీ వాక్యాన్ని బట్టి ఓదార్చారు, నీ వాక్యాన్ని బట్టి దీవించారు. నీకు వందనాలు, వందనాలు, వందనాలు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. అందరూ కూడా ప్రార్థన చేద్దాం. ప్రభా, ఇంతవరకు మీరు మాతో మాట్లాడు. దావీదుకి ఇచ్చిన శాశ్వతమైన కృప మాకు ఇచ్చి అయ్యా, నీ మాటల ద్వారా మమ్మల్ని ధైర్యపరిచారు అయ్యా. నీ నామని బట్టి స్తుతిస్తున్నాను ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ధైర్యపరిచావు, ఓదార్చావు, బలపరిచావు. నీకు వందనాలు. కృప విడిచిపోదన్నావు, కృపను దూరం చేయలేదు, కృపను మాకు ఇచ్చావని అభయం ఇచ్చావు. నీకు వందనాలు. వీళ్ళందరికీ నువ్వు మాట్లాడినందుకై స్తోత్రాలు చెప్తూ నీకే మహిమ చెల్లిస్తూ యేసు నామములో స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.